నమస్తే. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ ఈ 6 సంవత్సరాల్లో అనేక అద్భుతమైనటువంటి విషయాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. జాతీయవాద జర్నలిజాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ఒక సత్సంకల్పంతో మొదలైన మా ప్రస్థానం అనేక మజిలీలకు చేరుకుంటోంది. ఇప్పటికే గ్లోబల్ రౌండప్ 200 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భాన్ని మొన్న చూసాము. అండ్ నేషనల్ రౌండప్ 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భము చూసాము. ఇప్పుడు డిఫెన్స్ రౌండప్ 50వ ఎపిసోడ్కి చేరుకుంది. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్లో నా అభిప్రాయాలు ఒక 2 పంచుకోవాలి. అండ్ ఈ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అండ్ ఇక్కడి నుంచి డిఫెన్స్ రౌండప్ ఒక కొత్త పంథాలో ముందుకు సాగబోతోంది. అండ్ శ్రీహర్ష ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ రౌండప్ 50వ ఎపిసోడ్లో ఒక ప్రత్యేక అతిథి కూడా మనతో ఉన్నారు. అండ్ వారిని పరిచయం చేసే ముందు డిఫెన్స్ రౌండప్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ ప్రతి వారం ఈ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూస్తున్నామని చెబుతున్నటువంటి అనేక మంది ప్రేక్షకులు మాకు తారసపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ డిఫెన్స్ రౌండప్ ఎందుకు అవసరమనే చర్చ మొదట్లో వచ్చినప్పుడు నిజానికి మామిడి గిరిధర్ గారు అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు ప్రతి వారం గ్లోబల్ రౌండప్ ద్వారా అందిస్తున్నటువంటి గిరిధర్ గారితో డిస్కస్ చేసిన సందర్భంలో డిఫెన్స్ రౌండప్ ఖచ్చితంగా మనం చేయాలని వారు చెప్పినప్పుడు ఎందుకు డిఫెన్స్ రౌండప్ చేయాలి అని అంటే కనుక ఈరోజు భారతదేశము నిజానికి మన సైన్యం అన్నా మన హీరోలు అంటే ఎవరు అని అంటే కేవలం తెరపై కనబడే సినిమా హీరోల గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. నిజానికి మనకు తెలియని అన్సంగ్ హీరోస్ అక్కడ బార్డర్లో మన కోసం నిజానికి మన భారతదేశపు సైన్యం చెప్పాలంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాజస్థాన్ ఎడారిలో కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తున్నారు. అదే సమయంలో -50 డిగ్రీస్ ఉన్నటువంటి ఇట్లా ఒక గడ్డ కట్టే చలిలో పనిచేస్తున్నటువంటి సియాచిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి సైనికులు ఉన్నారు. ఈ ఒక పెక్యులర్ వాతావరణం నిజానికి పూర్తి హై టెంపరేచర్స్లో అదేవిధంగా పూర్తి ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో పనిచేస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సైన్యం నిజానికి ప్రపంచంలో ఎక్కడా లేదు. మౌంటైన్ వార్ఫేర్లో ది బెస్ట్ సైన్యం ఏదైనా ఉందంటే భారతదేశం అని చెప్తారు. అట్లాంటి సైన్యం గురించి మనం స్టోరీస్ వినడం లేదు, మీడియాలో రావట్లేదు, మీడియాలో ఎవరు చెప్పట్లేదు. సో ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ భారతదేశము విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తున్న ఈ టైంలో మన డిఫెన్స్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవాలి, వాటిలో మిళితమవ్వడానికి మనం ఏం చేయాలి అని ఈ నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే సంకల్పంతో మనం చేయాలని గిరిధర్ గారు చెప్పారు. గిరిధర్ గారు ఫస్ట్ అసలు నిజానికి ఈ ప్రోగ్రాం రావడానికి వారు కారకులు. అండ్ వారితో పాటు ఈ ప్రత్యేక ఎపిసోడ్లో మనతో ఉన్నారు జనరల్ కేఆర్ రావు గారు. రావు గారు నమస్కారం సార్. నిజానికి మీకు ఈ దేశం రుణపడి ఉంది మీలాంటి అనేక మందికి. అండ్ నేను నిజానికి ఈ ఎపిసోడ్లో చూస్తున్నదంటే లక్షలాది మంది సైనికులు ఎన్నో త్యాగాలు చేసి బలిదానాలు చేసి నిజానికి ఈ భారతదేశాన్ని రక్షిస్తూ వస్తున్నటువంటి వాళ్ళందరి ప్రతీకగా నేను మిమ్మల్ని భావిస్తున్నాను ఈ ఎపిసోడ్లో. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఎపిసోడ్లో గిరిధర్ గారితో నేను నిజానికి డిఫెన్స్ రౌండప్ చేయలేకపోతున్నాను, గ్లోబల్ రౌండప్ నేషనల్ రౌండప్ చేస్తున్నాను కానీ బట్ హర్ష డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. నిజానికి చాలా అద్భుతంగా హర్ష వర్క్ చేస్తున్నారు. అండ్ దీని గురించి రీసెర్చ్ చేయడం దగ్గర నుంచి గిరిధర్ గారితో ఇన్పుట్స్ తీసుకోవడము, గిరిధర్ గారితో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండడము. సో నిజానికి ఒక మంచి ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తుంది అన్న ఒక సంతృప్తితో 50 ఎపిసోడ్లో నేను మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను. అండ్ నేను వెయిట్ చేయించను, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళండి. అండ్ అట్ సేమ్ టైం మీరు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేఆర్ రావు గారి అనుభవాలు మనం వినబోతున్నాము. ఈ డిఫెన్స్ రౌండప్లో ప్రత్యేక సెగ్మెంట్ బ్రేవ్ హార్ట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము, అండ్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నాము, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము. కేవలం సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. టెక్నాలజీలో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అని మొన్న ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఈ సందర్భంలో మనం అందరం ఈ దేశాన్ని పరిరక్షించుకునే బాధ్యతను తీసుకుందాము, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమే ఈ డిఫెన్స్ రౌండప్. 1 year బ్యాక్ యాక్చువల్లీ చెప్పాలంటే మేము స్టార్ట్ చేసాం డిఫెన్స్ రౌండప్. సక్సెస్ఫుల్గా 50 ఎపిసోడ్స్, ఇది 50th ఎపిసోడ్. యాక్చువల్లీ ఈ 50th ఎపిసోడ్ని వీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్. సో మామూలుగా 49 ఎపిసోడ్స్ ఎప్పుడు కూడా అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు మనకి చెప్తూ వచ్చారు. బట్ ఈరోజు ఆయనతో పాటు మనతోనే ఒక
ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఫస్ట్ ఆయన గురించి చెప్పే ముందు ఇట్ ఈస్ రియల్లీ అన్ ఆనర్ టు హ్యావ్ హిమ్ విత్ అస్. ఇక్కడ ఆయన ఎవరో కాదు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు. ఆయన గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక, మనకి ఇండియాలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతుంది, అప్పుడు ఆయన ద్రాస్ సెక్టార్లో ఉన్నారు. హీ వాజ్ డిప్లాయిడ్ దేర్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం మామూలుగా చెప్పాలంటే 1999 కార్గిల్ వార్లో టైగర్ హిల్ గెలిచామని చెప్పి ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ అంటాం. అలాంటి టర్నింగ్ పాయింట్ సెక్టర్ 620ని క్యాప్చర్ చేయడంలో ఎంతో కీ రోల్ ప్లే చేసిన దాంట్లో ఉన్నారు ఆయన. ఎట్ ది సేమ్ టైం దాని తర్వాత ఆయన నాథులా, ఇండియా చైనా బార్డర్లోని నాథులా సెక్టార్లో హీ వాజ్ డిప్లాయిడ్. ఎట్ ది సేమ్ టైం శ్రీలంకలోకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ వెళ్ళాయి, హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్ కానివ్వండి, రాజౌరి కానివ్వండి, పూంచ్ కానివ్వండి, ఇలాగ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెరెన్ ఇండియన్ ఆర్మీ ఉన్న దాంట్లో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆయన సేవలను గుర్తించి మన గవర్నమెంట్ ఆయనకి పరమ విశిష్ట్ సేవా మెడల్తో పాటు ఆయన అతి విశిష్ట్ సేవా మెడల్ అండ్ విశిష్ట్ సేవా మెడల్ కూడా ఆయనకు వచ్చాయి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా. అండ్ ఆయన 2010లో రిటైర్ అయ్యారు. ఎన్నో ఆర్మీ కోర్సులు చేశారు, డబుల్ ఎంఫిల్ చేశారు. ఈరోజు ఆయన కూడా మనతోని జాయిన్ అవుతున్నారు. గిరిధర్ సార్ అండ్ లెఫ్టినెంట్ జనరల్ సార్, నమస్తే. ఇట్ ఈస్ రియల్లీ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ సార్. మామూలుగా మేము డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ చేసే ముందర బేసిక్గా చెప్పాలంటే గిరిధర్ సార్ ఎప్పుడు అంటుంటారు, జనాలకి డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ తెలీదు అని. అంటే తెలియదు ఇన్ ది సెన్స్ మీడియా కవర్ చేయదని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనుక గ్లోబల్ అఫైర్స్ కవర్ చేయరు అన్న దాంతో గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేశారు. దాంట్లోనే డిఫెన్స్ కవర్ చేస్తూ లేటర్ డిఫెన్స్ రౌండప్ అనేది స్టార్ట్ చేస్తాం సార్. ఐ జస్ట్ వాంట్ టు నో సార్, మీ నుంచి వస్తే బాగుంటుంది, డిఫెన్స్ రౌండప్ లాంటి ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ సార్ జనాలకి? వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ దాట్? యాక్చువల్లీ గిరిధర్ గారు నాకు పాత స్నేహితులే. ఆయన కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు సెమినార్ల మీద కూడా కూర్చున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్ అనే ఒక టాపిక్ తీసుకుని దానికి ఒక దిశ ఇవ్వటం, దాన్ని డెవలప్ చేసుకుంటాం, ఈ లెవెల్కి తీసుకుంటాం. యాక్చువల్లీ గిరిధర్ గారు, లెట్ మీ ఆనెస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను ఆర్మీలో చేరి 1970లో చేరాను. అప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ గురించి అవగాహన చాలా తక్కువ. నేను ఇంటర్వ్యూకి వెళ్తే అతను అడిగాడు, ఏంటి మీరు ఇంట్లోంచి పారిపోయి వచ్చారు ఆర్మీ జాయిన్ అవుతానికి? నేను చెప్పాల్సి వచ్చింది, బాబు నేను సైనిక్ స్కూల్ చదువుకున్నాను, ఆర్మ్ ఫోర్సెస్లో గర్వం మీద వచ్చాను, నేను జాయిన్ అవ్వాలని. మా తాతగారు 1962 నుంచి అంటుండేవారు, రైట్? సో అలాంటి అంత నాలెడ్జ్ లేకుండా మన తెలుగు వాళ్ళ సైడు యాక్చువల్లీ, ఎందుకంటే ఆఫ్ కోర్స్ హిస్టారికల్ ఏంటంటే మనం ఎప్పుడు బోర్డర్ మీద యాక్చువల్ ల్యాండ్ బోర్డర్స్ దగ్గరలో లేము, రైట్? లైక్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా. అది కాక ఏంటంటే మనం ఏంటంటే బేసిక్గా శాంతిగా హాయిగా ఎక్కడన్నా బ్రతుకుంటే చాలు. ఎవరన్నా మామూలుగా ఎవరిని అడిగినా సరే, ఏదో సార్ ఉద్యోగులు న్యూ చేసుకుంటాను, ఉన్న ఊళ్ళో బ్యాంక్ ఏదో క్లర్క్ చేసుకుంటున్నాను, 2 ఎకరాల పొలం ఉంది. బేసికలీ పీస్ లవింగ్ మనం అందరం, శాంతియుతంగా. అలాంటి వాళ్ళకి ఆర్మ్ ఫోర్సెస్ అవగాహన చాలా తక్కువ అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఒక్కోసారి ఏమనుకునేవాడిని అంటే, హాయిగా ఎవరైనా వచ్చి బాంబు వేస్తే బాగుండు, అప్పుడు కానీ తెలవదేళ్ళ కార్యం అనుకునేవాడిని. నిజం చెప్తున్నాను. సో అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి గిరిధర్ గారు చేసింది ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ స్టెప్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్టెప్. అట్లీస్ట్ ఏంటంటే ప్రజలకి అర్థం కావాలి మన భారత సైన్యం అంటే అందులో ఎన్ని త్రివిధ దళాలు ఎలా ఉంటాయి, దాని ఎలా ర్యాంక్ స్ట్రక్చర్ ఏమిటి, వాళ్ళు యాక్చువల్లీ చేస్తుంది ఏమిటి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. మనం ఒక్కోసారి సినిమాలో చూస్తుంటాం, ఏదో ఆ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటాడు, అంతకన్నా ఎక్కువ తెలియదు మనకి. కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. పర్సనలీ చెప్పాలంటే ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇలాంటి ఐడియా తీసుకుని దాన్ని ముందంజ తీసుకుని ఆర్గనైజ్ చేయటం, దాని తర్వాత ఊరికే ఒక ప్రోగ్రామ్ చేసి వదిలేయటం కాకుండా కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ తీసుకెళ్తున్నారు మీరు. ఇవాళ ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, రైట్? సో ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ స్టెప్ and I must compliment the national hub. Of course, my friend Giridhar Garu is there, so I am very sure. Sir, అంటే మామూలుగా ఇప్పుడు మనం జనాల్లో ఎక్కువగా మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే జనాల్లోకి వార్తలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదే. అందులో తెలుగు మీడియా వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే మామూలుగా రీజనల్ న్యూసే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా మినిమల్గా కవర్ చేస్తారు. ఇంకా డిఫెన్స్ వచ్చేసి నెగ్లిజిబుల్. ఏమన్నా ఇన్సిడెంట్ అయితే తప్ప డిఫెన్స్ అనేది మీరు ఇందాక అన్నట్టు ఆర్మీ అనేది, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేవి ఉన్నాయనేది కూడా వాళ్ళకి అసలు దృష్టిలో ఉండదు. సో తెలుగు మీడియాలో డిఫెన్స్ది రాకపోవడం వెనక ఎందుకు వాళ్ళు ఇంత నెగ్లిజిబుల్గా వాళ్ళది ఫోకస్ ఉంది? ఎట్ ది సేమ్ టైం నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు ఎలాగ ఆర్మ్డ్ ఫోర్సెస్ని పోర్ట్రే చేస్తున్నారు సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దాట్? యాక్చువల్లీ ఓవరాల్ మన తెలుగు మీడియా అనే కాదు, నేషనల్ మీడియా లెవెల్ తీసుకున్నా సరే మీరు అంతా కరెక్ట్. అందులో నాకు సందేహం ఏమీ లేదు. ఆర్మ్ ఫోర్సెస్కి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ కానీ
వాళ్ళు చేస్తున్న పని కానీ దేశంలో చాలామంది తెలియదు. ఎందుకంటే చూసేది మంది పీ స్టేషన్లో చూస్తారు, ఆఫీసర్ మెస్ చూస్తారు, ఏదో పార్టీ చూస్తారు, ఎక్కడో ఆఫీసర్ని స్టైల్గా తిరుగుతుంటాడు, అది ఇది సినిమాల్లో చూస్తారు. కానీ యాక్చువల్గా బోర్డర్ మీద కడే కష్టాలు ఆశ్చర్యపోతాం అసలు. మనం 1970లో నేను తలుచుకుంటే ఒక లైట్ ఉండేది కాదు, నార్మల్ గుడి దీపం ఉంటామే, నూనె ఒత్తి పెట్టుకుని ఒకటి చేసుకుని, అలాంటి బంకర్స్లో ఉంటాం మేము. ఓకే, బోర్డర్లో 24/7 మాకు అక్కడ సెలవులు ఉండవు, సండేలు ఉండవు. సో ఇలాంటి సంగతులన్నీ నేషనల్ మీడియా ఏంటంటే, ఓవరాల్ నేషనల్ మీడియా ఒక విధంగా ఏంటంటే మేబీ దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వీళ్ళు ఈ పని చేస్తారే, రైట్? అదొకటి. రెండోది ఏంటంటే పూర్వకాలంలో పాసిబుల్లీ మీడియా ట్రాన్స్పరెన్సీ అవేర్నెస్ ఓవరాల్ తక్కువ. ఇంకో కారణం ఏదవచ్చు, మీడియాకు కూడా ఆఫ్టర్ ఆల్ మసాలా కావాలి. ఎందుకంటే హిందూ 1970sలో ఒక హిందూ ఎడిటర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మీరు ఆర్మీ వాడు ఎవడో సూసైడ్ చేసుకున్నాడని రాస్తారు, తప్పు కదా, మామూలు రాయొచ్చు కదా సూసైడ్ చేసుకున్నాడు ఎవరు అని. అంటే లేదు బాబు, యూ హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్. దానికి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన, మనిషిని కుక్క గరిసిందంటే ప్రతోడు చదువుతాడు పేపర్ వెంటనే, అయ్యో అదే కుక్కని మనిషి గరిచాడని రాశారనుకోండి, అందరూ చదువుతారు. సో దే హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్, దే హ్యాడ్ నో ఇంట్రెస్ట్. అండ్ వన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఐ థింక్ ఎవ్రీవన్ టుక్ ఏంటంటే మన దేశ భద్రత అనే సబ్జెక్టు మనుషుల్లో, ఎందుకంటే పాసిబుల్లీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం శాంతియుతంగా తెచ్చుకున్నాం, యుద్ధాలు చేసి సైనికులను కోల్పోయి ప్రాణాలు అర్పిస్తాం. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో మన వాళ్ళు కూడా చాలామంది పార్ట్ తీసుకున్నారు. సెకండ్ వరల్డ్ వార్లో 300 మంది వెళ్ళారు. మన బర్మా క్యాంపెయిన్ చేశారు, సిసిలీలో చేశారు, సో రకరకాల దేశాల్లో వెళ్ళి చేశారు. కానీ నార్త్ ఇండియా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంది, సౌత్ ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. కానీ మీరు ఇందాక మీడియా గురించి అన్నారే, మీడియాది మన దురదృష్టం అనుకోవాలి. ఎస్, ఇప్పుడు మారుతాం, ఇప్పుడు చాలా మారుతాం. కానీ యాక్చువల్గా మనం ఒకప్పుడు నేను టాకింగ్ ఆఫ్ 70s, 80s, 90s, సుమారు 2000 ఆ ప్రాంతం నుంచి కొంత మార్పు వచ్చింది. అంతకుముందు అసలు భారత సైన్యం ఏంటంటే మనుషుల డిఫరెన్స్ తెలిసేది కాదు. అసలు సైన్యం ఏంటి, బిఎస్ఎఫ్ ఏంటి, సిఆర్పిఎఫ్ ఏంటి, వీళ్ళన్నిటికీ డిఫరెన్స్ ఎవరికి తెలిసేది. ఐ థింక్ ఇట్ ఈస్ లెగసీ నౌ, ఇట్స్ పాస్ట్. వై టాక్ అబౌట్ పాస్ట్, రైట్? ప్రెసెంట్ ఐ థింక్ ఈజ్ దాట్ ఒక విధంగా అవేర్నెస్ పెరిగింది, రైట్? లాస్ట్ ఒక 10, 15, 20 years నుంచి. ఎందుకంటే దేశంలో మన లీడర్స్, మోడీ గారు అవనండి, ఎవరైనా అవ్వండి, ఆ అవేర్నెస్ తీసుకొచ్చి మన సైన్యం ఇంత గొప్ప అని చేస్తుంది, ఇన్ని కష్టాలు పడుతున్నారు అని టు ఎవ్రీ కామన్ మ్యాన్, సిటిజన్ ఇన్ ద స్ట్రీట్, లే మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ ఈజ్ ఏబుల్ టు సీ ఏం జరుగుతుందా అనేది. సో ఐ థింక్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్, దెర్ ఇస్ ఎ మెటమార్ఫిస్ చెప్పాలంటే. సార్, మామూలుగా చెప్పాలంటే మీడియాతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో. అందులో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వాళ్ళు చూపించే తీరుతో ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎందుకంటే బార్డర్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉందన్నారు, దాని తర్వాత కొన్ని సినిమాల్లో ఆర్మీ వాళ్ళని కొంచెం నెగిటివ్ పోర్ట్రేలో చూపించడం, ఎస్పెషల్లీ కొన్ని షోస్లో, రీసెంట్లీ వస్తున్న ఓటీటీ షోస్లో. అండ్ వెస్ట్రన్ ఎంటర్టైన్మెంట్ వాటితో పోల్చుకుంటే, ఉదాహరణకి టాప్ గన్ తీసుకున్నట్టయితే నేవీ యాక్టివ్ పార్టిసిపేషన్ చేసింది ప్రమోషన్లో కానివ్వండి, షూటింగ్లో. నేవీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాన్ని ఒక బూస్ట్ కింద వాడుకున్నారు రిక్రూట్మెంట్కి. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎలా చూస్తారు? అంటే డిఫరెన్స్ ఎలా ఉంది అండ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? ఒక విధంగా చెప్పాలంటే ఆర్మ్ ఫోర్సెస్లో కూడా తప్పు ఉందండి. నేను 40 సంవత్సరాలు ఆర్మీ ఫోర్సులు చేశాను. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ కూడాను సెక్లూడ్ అయిపోయి ఉన్నాం. మొదటి నుంచి మనుషులు కలవాలన్నా సరే, మనుషులతో కొంచెం నాలెడ్జ్ షేర్ చేయాలన్నా సరే, ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేది. ఇది నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని సంగతులు ఖచ్చితంగా మనం షేర్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, ఏది యాక్చువల్ సీక్రెట్ ఉందో, ఏ టైంలో మీరు అటాక్ చేస్తున్నారో, ఏ ప్లేస్ అటాక్ చేస్తున్నారో, టాప్ సీక్రెట్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నట్టయితే, కొత్తగా డెవలప్ చేస్తున్న ఎక్విప్మెంట్, న్యూక్లియర్ ఏమైనా చెప్పాలనుకుంటే అలాంటి సంగతి చెప్పొద్దు. కానీ అవేర్నెస్ మొదటి నుంచి ఆర్మ్ ఫోర్సెస్ కూడా కావాలని కంటోన్మెంట్ దూరంగా ఉండటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, రైట్? తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ సివిలియన్ లోపలికి వస్తే ఎక్స్ట్రా కాషియస్ కింద అయి ఉండొచ్చు. సో ఆర్మ్ ఫోర్సెస్లో కూడా అందులో కొంత ఖచ్చితంగా తప్పు పడతాను. కానీ ఆర్మ్ ఫోర్సెస్లో కూడా మార్పు వచ్చింది. మీరు అన్నట్టుగా వరల్డ్ ఓవర్ చూసుకుంటే, బ్రిటిష్ మూవీస్ చూసుకున్నా, అమెరికన్ మూవీస్ చూసుకున్నా, ఖచ్చితంగా ఏంటంటే ఇంటరాక్షన్ ఉంది బిట్వీన్ ఏ నార్మల్ సివిల్ సిటిజన్స్ అండ్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఈజ్ హ్యూజ్. కమింగ్ బ్యాక్ టు మన మీడియా యాక్చువల్గా చెప్పాలంటే నచ్చినప్పుడు గుర్తు చేసుకుంటే ఒక పిట్టల దూరలాగా చాలా అవహేళన చేసేవారు. మై బ్లడ్ యూస్ టు బాయిల్. ఎప్పుడో ఎవరో కామెడీ కింద అల్లు రామలింగం ఒక తుపాకు పట్టుకు తిరుగుతున్నట్టుగానో లెఫ్ట్ రైట్ అంటాం. సో దాన్ని బట్టే తెలుస్తుంది మనకేమిటి, ప్రజల్లో
ఆర్మ్ ఫోర్సెస్ గురించి నాలెడ్జ్ ఏమిటా అనేసి. ఇట్స్ వెరీ సాడ్. ఇప్పుడు 76 సంవత్సరాలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ. మొదట్లో చూసినప్పుడు ఒక జోకర్ కింద ఇది. ఎందుకంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోతే గప్చుప్పుకున్నా పర్వాలేదు, కానీ ఏదో ఊహించుకొని చేస్తూ ఉందే, దట్ ఈస్ ఈవెన్ వర్స్. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఐ థింక్ అవేక్నింగ్ స్టార్టెడ్ 1999 కార్గిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు కొంత ప్రజలకు. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీడియా కూడాను పర్మిట్ చేయగలిగింది, బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళారు, లైవ్ టెలికాస్ట్ చేస్తే అప్పుడు మన తెలుగు ప్రజానీకం ప్రపంచం అందరికీ తెలిసి వచ్చింది. ఓహో, ఇన్ని కష్టాలు పడతారా, ఇంతమంది చనిపోతారా, ఇంత ఘోరంగా ప్రాణాలు త్యాగం చేసి పడతారు. ఊరికే మామూలుగా ఇంతకుముందు ఏముంది, ప్రాణత్యాగం చేశాడనేసి. కానీ ఎప్పుడైతే మనం చిన్న చిన్న స్టోరీస్, ఇప్పుడు మీరు డిఫెన్స్ రౌండ్ ఎన్ని కవర్ చేస్తున్నారు, నేను 1-2 చూశాను, బ్రేవ్ హార్ట్ అని ఉంది, అందులో మీరు ఎన్ని కవర్ చేస్తున్నారు. పరవీర్ చక్ర అలా వచ్చింది, మహావీర్ చక్ర, మీరు ఎంత సదుద్దేశం చేశారు దాన్ని బట్టి మనిషికి తెలుస్తుంది. అయ్యో, ఆడు మొన్నే పెళ్ళైనోడు. రీసెంట్గా ఒక హవల్దార్ రాజువేల్ అని 1971లో నాతో పాటు చనిపోయినాడు. ఆయన భార్యని మిస్సెస్ ఫిలోమా అని 2023లో నేను కలుస్తానికి వెళ్ళాను. గ్వాలియర్ వచ్చింది, అప్పుడు ఆవిడ 6 months ప్రెగ్నెంట్. ఆవిడ చనిపోయారు. హవల్దార్ రాజువేల్ మై గురు చనిపోయిన తర్వాత షీ వాజ్ ప్రెగ్నెంట్, వాళ్ళ మనవడితో వచ్చింది. సో ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైతే మనం వింటుంటామో మీడియాలో కూడాను ప్రస్తుతం అవేర్నెస్ కొంతవరకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంతకుముందు మీడియా మాత్రం ఖచ్చితంగా వాజ్ నెవర్ బాదర్. ఇప్పటికి కూడాను మీరు అన్నట్టుగా మీడియా ఫుల్ న్యాయం జరగట్లేదు. ఇంకా ఎన్నో సంగతులు మనం చర్చించుకోవాలి. ఎక్కడన్నా వార్ అవుతుంటే అది మనం చర్చించాలి, ప్రతిఒడికి తెలవాలి. తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆర్మీలు చేద్దాం అనుకుంటారు, కానీ మనం కూడా ఆఫ్ కోర్స్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. మిలిటరీ మాధవరం అనుకోండి, ఇప్పటికీను చాలామంది తెలుసు ఎంటైర్ ఇండియాలో. పార్వతీపురం, శ్రీకాకుళం కొన్ని పాకెట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి విపరీతంగా జాయిన్ అవుతున్నారు. జనరల్ కేవీ కృష్ణారావు గారు చీఫ్ ఉన్నప్పుడు, నేను యాక్చువల్గా ఆర్మీలో ఉన్నప్పుడు మన వాళ్ళు మన కోటా తీసుకుంటున్నామా లేదా అని కూడా నేను చెక్ చేసేవాడిని. జవాన్లు దిగుతున్నాను, జవాన్ల కోటా ఇదే, కానీ ఆఫీసర్స్ అంత వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. సంతోష్ కుమార్ చూడండి, ఇప్పుడు మహావీర్ చక్ర, అతనితో ఎంత అవేర్నెస్ వచ్చింది, రైట్? సో మీడియా ఇంతకు ముందు న్యాయం చేకూర్చలేదు. ఆర్మ్ ఫోర్సెస్ కూడా కొంతవరకు తప్పుపడతాను, కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది. కానీ ఇంకా మార్పు రావాలి. మీలాంటి వాళ్ళు ప్రతి వీకో లేకపోతే ప్రతి నెలలో మీరు కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉడితే ఎంత 50th ఎపిసోడ్ అని చెప్పారు మీరు. 50 ఎపిసోడ్ మీరు చేయగలిగితే మిగిలిన టీవీలు, ఇప్పుడు కొన్ని చూస్తున్నాను టీవీ ఛానల్, 1-2 ఛానల్స్ రీసెంట్గా నేను చూస్తున్నా ఏమిటి ఆర్మ్ ఫోర్సెస్ గురించి. ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి తెలవాల్సింది ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ అన్ ఎక్సలెంట్ కెరియర్. చాలామంది మనకు తెలియదు. ఫ్రీ ఫ్రమ్ పొలిటిసైజేషన్, ఒకరితో సంబంధం లేదు. నేను ఫస్ట్ తెలుగు వాడిని డైరెక్టర్ జనరల్ అవుతానికి, ఇంతకుముందు ఎవరు అవ్వలేదు. సో దట్ ఈస్ అ ప్లేస్ వేర్ మీ మెరిట్ ఉంటే అవుతానికి ఛాన్స్. దాని తర్వాత ఇంకిద్దరు తెలుగు వాళ్ళయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ. సో యూఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఏంటంటే అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ టీవీ, రేడియో, the other media which is available, electronic or the vernacular media and all this thing, కావాల్సినంత ఖచ్చితంగా దానికి పబ్లిసిటీ ఇవ్వాలి, మనుషులకి అవేర్నెస్ పెరగాలి, మనుషుల్లో దాంతో దేశభక్తి పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఒక రిటైర్డ్ పీపుల్ ఫర్ దట్ మ్యాటర్, నేను చాలామందితో అంటుంటాను, ఈవెన్ ఏ రిటైర్డ్ సోల్జర్, వాట్ ఈ గివ్స్ బ్యాక్ టు సొసైటీ ఈజ్ హ్యూజ్. ఎందుకంటే క్యూలో నుంచున్నాడు, గబుక్కునేవాడు క్యూ జామ్ చేసి, బాబు మేము ఇక్కడ నుంచున్నాడు, అట్లీస్ట్ చెప్పగలిగే ధైర్యం ఉంటుందండి. సో సోషల్ అవేర్నెస్, సోషల్ ఇంపార్టెన్స్ పెంచాలి, సివిక్ సెన్స్ పెంచాలి. దానికి కూడాను సర్వీస్లో ఉన్నప్పుడు కాకుండా రిటైర్డ్ కూడా. కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రెజెంట్ థింగ్, బట్ ఐఎమ్ నాట్ టోటలీ హ్యాపీ. ఇంకా ఎంతో ఉంది ముందని ఒక స్టెప్ తీసుకున్నాం. ఇంకా ఒక గిరిధర్ గారి లాగా కాదు, ఇంకా 2-3 ఛానల్స్ కాదు, అన్ని ఛానల్స్ మాట్లాడాలి. అట్లీస్ట్ అవేర్నెస్ పెరగాలి. మీరు చెప్పిన దానికి నా ఎక్స్పీరియన్స్ ప్లీజ్ చెప్పండి. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద ఫోర్సెస్ ఆల్సో. అంటే అది ఫోర్సెస్ ప్రాబ్లమా, లేకపోతే ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తున్న పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాబ్లమా, అది కొంత మనం చూడాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. జమ్మూలో వార్ మెమోరియల్ ఉంది, జమ్మూ ఫోర్ట్లో ఉంది. కరెక్ట్. మనకు బహు మందిర్ అంటారు, జమ్మూ కోటలో ఉంటుంది. కోటలో మనకు ఈ వార్ మెమోరియల్ ఉంది. ఆ వార్ మెమోరియల్కి వెళ్ళాను నేను. దట్ వన్ ఆఫ్ ద బెస్ట్, వెల్ మెయింటైన్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ మెమోరియల్స్ హ్యావ్ ఎవర్ సీన్. దాంట్లో మీకు 47 నుంచి ఇంతవరకు జరిగిన అన్ని బ్యాటిల్స్ రాశారు దాంట్లో, ఇంక్లూడింగ్ దోస్ వీ లాస్ట్. మనం ఓడిపోయిన కూడా ఉన్నాయి. అస్కర్దు మన వాళ్ళు ఎలా 8 months దేవ్ హెల్డ్ ఆన్,
ఫైనలీ సరెండర్ అవ్వమని చెప్పారు కరియప్ప గారు. తర్వాత సరెండర్ అయిన తర్వాత వాళ్ళ కమాండర్ని తప్ప మిగతా అందరినీ చంపేశారు వాళ్ళు, అది కూడా రాస్తుంది అక్కడ. తర్వాత పరమవీర్ చక్ర వచ్చిన వాళ్ళని బస్ట్స్ ఉన్నాయి అక్కడ. దెన్ ద ఎటర్నల్ ఫ్లేమ్ ఉంది అక్కడ. సో ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్. ఆ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను అది ఫొటోస్ తీసుకుందామని చెప్పి నేను వెళ్తే ఫొటోస్ తీయడానికి వీల్లేదన్నారు. ఎందుకు అని అడిగాను నేను. ఇది ప్రపంచం అంతా తెలియాలి కదా, మీరు లోపల పెట్టుకుంటే దానివల్ల అర్థం ఏంటి అని అడిగాను. అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాశ్మీరీ ముస్లిం ఒక అతను వచ్చి పెడెస్టల్ మీద, ఎటర్నల్ ఫ్లేమ్ పెడెస్టల్ మీద చెప్పు పెట్టి షూ పెట్టి ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాట. సో ఇమ్మీడియట్గా ద రియాక్షన్ వాస్ సబ్కో బంద్ కర్ దో. సో ఎవరు తప్పు చేశారో వాడిని మీరు యూ షుడ్ హావ్ పనిష్డ్ హిమ్. ఇంకొకటి మళ్ళీ తప్పు చేయడానికి భయపడాలి. కానీ యువర్ అప్రోచ్ వాస్ బికమింగ్ డిఫెన్సివ్, అందరినీ స్టాప్ చేయమన్నాడు. సో దిస్ అప్రోచ్ ప్రాబబ్లీ, అంటే ఆర్మీ ఈజ్ ఫోర్స్ టు డూ దట్ బికాస్ ద పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎ రిస్క్. సో అది నాకు కనిపించింది, ద డిఫెన్సివ్ యాటిట్యూడ్ ఐ సా. సిమిలర్లీ ది సెకండ్ ఇన్సిడెంట్ వేర్ ఐ ఫేస్ దిస్, మనకు బీబీ క్యాంట్, బాదమి బ్యాగ్ క్యాంటన్మెంట్, శ్రీనగర్. అక్కడ మీకు పానీ మందిర్ అని ఉంది లోపల, మనకు పాండ్రితన్ మందిర్ అని అంటారు. పాండ్రితన్ మందిర్ పక్కన మనకు వార్ మెమోరియల్ ఉంది. మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు అది 2016 or 17, ఐ డోంట్ రిమెంబర్, వన్ ఆఫ్ దోస్ ఇయర్స్. ఆయన వచ్చిన తర్వాత ఇనాగ్రేట్ చేశారు. నేను నా ఆల్మోస్ట్ కాశ్మీర్ గురించి నేను చేసిన ప్రజెంటేషన్ అన్నింటిలో ఐ టాక్ అబౌట్ ఇట్. వార్ మెమోరియల్ చెప్పంగానే నాకు ఐ చోక్, నా కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే 47 నుంచి ఇంతవరకు ఉన్న అందరి పేర్లు సువర్ణ గోల్డెన్ లెటర్స్లో బ్లాక్ గ్రానైట్లో రాశారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. The bigger aspect was there are 2-3 blank granite stones kept there. That you have a chance to. We are willing to lose more boys, but we'll retain Kashmir. How symbolic. How symbolic. But whereas no civilian can go there. How stupid it is. Yes, I entirely agree. నేను ఖచ్చితంగా ఇందులో నిజాయితీగా మాట్లాడిన మనుషుని చెప్పాలంటే, తప్పు ఉన్నప్పుడు తప్పు ఒప్పుకోవడానికి ఏంటంటే మోరల్ కరేజ్ కావాలి. అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్రతి ప్రజానేకానికి తెలవాలొచ్చినప్పుడు ఆర్మ్ ఫోర్సులు తప్పు ఉంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే డైల్యూషన్ ఆఫ్ ఆర్డర్స్. పైన ఏంటంటే ఇంటెలిజెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పొలిటికల్ దీంట్లో కొంత ఉంటుంది. ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా నేను అందులో కొన్ని దోషపడతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైతే మనుషులకి తెలవాలో అక్కడ పర్మిట్ చేయాలి. కరెక్ట్, రైట్. కానీ మీరు అన్నట్టుగా ఎవడో ఒకటి తప్పు చేశాడని ఆర్మీలో అంటాం క్యాపిటల్ పనిష్మెంట్ అని. ఒకటి మనుషులకు దొరకకపోతే 40 మందిని పట్టుకుని పనిష్ చేయడం అనేది దట్స్ ఎ రాంగ్ అప్రోచ్. ఆఫీసర్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ యాక్చువల్లీ టాట్ దిస్. ద ఇంటెలిజెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్డర్స్, ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే జవాన్లకి ఏముంది, నేను వాళ్ళని తప్పట్ను. వీ హావ్ గాట్ ద ఫైనెస్ట్ సోల్జర్స్, రైట్. కరెక్ట్. వాళ్ళకి రే ఇక్కడ ఎవరు రాకూడదు అంటే బస్, దట్స్ ఆల్. కరెక్ట్. నాట్ టు ఆస్క్ వై. సార్ ఆర్డర్ ఇచ్చారు, దట్స్ ఇట్. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ the senior officers as well as the politics, wherever it is this thing, I totally accept. It's a blunder. It's criminal. Correct. Not to depict your heroic deeds to be seen by each and every citizen. Correct. They should be able to come and bend down, pray and go. Absolutely. And that is a real motivation. మీరు అన్నట్టుగా మీరు ఉద్యోగం, మీ మొహం చూస్తే నాకు అనిపించింది ఎంత ఉద్యోగంతో మీరు ఊగుతున్నారు, రైట్. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ యూనిటీ, లాట్ ఆఫ్ మోటివేషన్. ఐ అగ్రీ. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ ష్యూర్. బట్ సచ్ టాక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఎవరో వింటాడు. సర్వింగ్లో ఉన్నవాడు ఎవరో తెలుగు మా స్కూల్ వాడు అవ్వచ్చు, సైనిక్ స్కూల్ అవ్వచ్చు, ఎవరు వింటాడు. సార్ ఐ హర్డ్ ఇట్ ఇన్ దిస్ థింగ్, జనరల్ రావ్ హిమ్సెల్ఫ్ రిటైర్డ్, గిరిధర్ గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు దట్ వీఆర్ నాట్ పర్మిటింగ్. ఐ థింక్ వీ షుడ్ పర్మిట్ ఎట్ ప్లేసెస్ వేర్ పీపుల్. I spoke to their commander and then he permitted me. Things will change. My suggestion, in fact, defense roundup lo kuda chaala saar No, cheppanu. but certainly I will certainly make a mention of this point at the appropriate level. I am very sure. At least, as a concern of the media, forget about media, as a common citizen of this mighty nation of ours. Correct. That's a place of yatra for us. Correct. So, actually, I suggested, sir. I will leave this point. Certainly, I'll have certainly be meeting either the chief or the Director General RT. I'm sure at times it will get. Definitely. Then, I have been making a suggestion. Of course, this is a larger perspective. I think we should discard this title called Ministry of Defense. We've been too defensive for too long. I'm not saying Ministry it should of be Offense. we should call it Ministry of Offense. Because then you are committing offenses. Correct. We should probably call it National Security. Yes. Once we call it a Ministry of National Security, then your defensive approach will not, it's gone.
ఇప్పుడు ఏంటంటే వాడు ఎప్పుడొస్తాడో అని చెప్పి మీరందరూ సైనికులు అందరూ అక్కడ 24 గంటలు గస్తీ తిరుగుతున్నారు ఇప్పుడు. వన్స్ ఇట్ బికమ్స్ అ నేషనల్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, దెన్ యు ఆర్ అట్ లిబర్టీ టు గో ఇన్ ట్రాష్ దట్ బగర్ అవుట్. కాబట్టి దాని బహుశా మన అప్రోచ్ మారాలి. యాటిట్యూడ్నల్లీ ఐ థింక్ దేర్ ఇస్ యాక్చువల్లీ సార్ సిడిఎస్ రావత్ గారు మన ఫస్ట్ సిడిఎస్ ఆయన నిజానికి చెప్పాలి అంటే కనుక ఏదైతే మీరు అన్నారో ఒక గ్యాప్ జనాలకి ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉందో అది ఆయన సీరియస్గా ఉన్న టర్మ్లో ఆయన లెవెల్ బెస్ట్ అని దాన్ని ఫిల్ చేశారు, జనాలని దగ్గరికి చేశారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సెమినార్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, స్పీచెస్ ద్వారా కానివ్వండి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెల్లింగ్టన్ వెళ్తున్నప్పుడు ఏదైతే అన్ఫార్చునేట్లీ ఆయనది అయిందో, అప్పుడు జనాలు అంబులెన్స్ వెళ్తుంటే ఆయనకి నిజానికి చెప్పాలంటే తమిళనాడులోని చాలా చిన్న విలేజ్లో వాళ్ళు వీరవణకం అంటూ కూడా వాళ్ళు వేయడం చూసాం. ఆయన ఏదైతే చేశారో డిఫెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డిఫెన్స్ రౌండప్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి ఒక యాడ్ ఆన్ ఎక్స్టెన్షన్ అవుతాయని అనుకోవచ్చా సార్ జనాలని ఆర్మ్డ్ ఫోర్స్ని దగ్గరకు చేయడంలో? ఖచ్చితంగా అండి. బేసికలీ ఏంటంటే మీడియాస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అవేర్నెస్ పెంచాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి, నాలెడ్జ్ పెరగాలి, మోటివేట్ అవ్వాలి, పేట్రియాటిజం పెరగాలి. మన దేశానికి మన దేశ బాధ్యత ఏమిటి అనే సబ్జెక్టులో నాలెడ్జ్ పెరగాలంటే ఇట్స్ ఇంపార్టెంట్. మీడియా ఈజ్ ఏ మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. లేకపోతే ఎలా తెలుస్తుందని? పూర్వకాలంలో అంటే చిన్న చిన్న విలేజెస్ అక్కడ ఇక్కడ నెమ్మది కొన్ని విషయాలు తెలిసి తర్వాత రేడియో వచ్చింది. ఎంతమంది దగ్గర ఉండేది? నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. వీ ఆర్ ద ఫస్ట్ పీపుల్. 58 ఇప్పుడు ఫస్ట్ రేడియో మా వీధిలో. అందరు వచ్చి కూర్చునేవారు 6:15కి వార్తలు, ప్రాంతీయ వార్తలు అనేసి. ఐ నెవర్ ఫర్గెట్ దట్. నేను పెద్ద డైరెక్ట్గా ఏదో గొప్పగా ఇంట్లో రేడియోని ఎవరు ముట్టుకోకుండా దూరం నుంచి నేను ఆన్ చేసి పెట్టేవాడిని, రైట్? అక్కడి నుంచి మనం యూ కమ్ ఎ లాంగ్ వే. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మీడియా, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని రకరకాల సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నారు. కానీ డిఫెన్స్ గురించి ఇంకా కొంచెం ఎక్కువ కవర్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. ఐఎమ్ వెరీ ష్యూర్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ దే హ్యావ్ టు ఓవర్కమ్ ఎనీ కంపల్షన్స్. ఆఫ్టర్ ఆల్ ప్రతిదీ డబ్బుతో మనం చేయలేము. ప్రతిదీ మనకి చేస్తే డబ్బు వస్తుంది, ఇది చేస్తే డబ్బు రాదని కాదు. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బు సంపాదించదని ఎప్పుడు అన్నాం. ప్రతి మీడియా ప్రాఫిట్గా ఉండాలి, సరిగా రన్ అవ్వాలి, మంచిగా ఎదవాలి. కానీ అట్లీస్ట్ దేశ బాధ్యత అనేది ఒకటి ఉంది. కనుక లెట్స్ సే ఇఫ్ ఇట్ ఆల్ ఐ వాస్ టు పుట్ ఇట్ ఇన్ పర్సంటేజెస్, ఇప్పుడు ఒక 10% చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లీస్ట్ అబౌట్ 10% నుంచి ఒక 20% వరకు డబల్ చేయగలిగిన అవసరం ఉంది. అది చేసినప్పుడే దేశ పౌరుని కూడా పెంచుతారు. మీరు భారత సైన్యాన్ని గుర్తిస్తాం ఒకటే కాదు, ఒక మంచి పౌరుణ్ణి పెంచగలుగుతారు. రైట్ సార్. ఇంకా మనం మామూలుగా ఎప్పుడైతే ఎలా అయితే మనం మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తామో లెట్స్ ఎంటర్ ఇంటూ దట్. సార్ రీసెంట్లీ మీరు డిఫెన్స్ రౌండప్లో స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని నిజానికి మన గవర్నమెంట్ ఎలా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేవీది లాస్ట్ డెకేడ్ గురించి మాట్లాడుకున్నాం. ఎయిర్ ఫోర్స్ ఎలాగా వాళ్ళు నిజానికి చెప్పాలంటే అప్డేట్ అవ్వలేకపోయారు వాళ్ళు ఇన్ని డెకేడ్స్లో. గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని ఎలా గ్యాప్ ఫిల్ చేస్తోంది, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఫిల్ చేయడంలో కూడా మాట్లాడుతూ వచ్చారు మీరు. ఇదే టైంలో నేవీవి మీరు చూసుకున్నట్టయితే రీసెంట్లీ చాలా ప్రోగ్రామ్స్ కమిషన్ చేయాలి అని కానివ్వండి, 2030 కల్లా మనం ఇన్ని నేవల్ వార్షిప్స్ ఉండాలి, 35 కల్లా మనం ఇంత రీచ్ అవ్వాలంటున్నారు, కీపింగ్ చైనా ఇన్ మైండ్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇది ఫోర్సిబుల్ ఫ్యూచర్లో ఏదైతే మన నేవీకి టార్గెట్ ఇచ్చారో అది రీచ్ అవ్వగలమా? దానికి మన కెపాసిటీ సరిపోతుందా? ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు ఇండిజినైజేషన్ అంటే మన లోకల్లీనే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేది కూడా ఒకటి ఉంది కదా, పాసిబులా సార్? అంటే ఇప్పుడు మనకు ఒక విషయం చూడాలి. మోదీ గారు రాకముందర, ఈ ప్రభుత్వం రాకముందర ఏ స్పీడ్లో అయితే మనము నేవల్ అక్విజిషన్స్ చేశామో దాంతో పోల్చి చూస్తే చాలా యాక్సలరేటెడ్ గ్రోత్ ఇప్పుడు ఉంది. కానీ మన దేశంలో ఉన్న వాటిని కంపారిజన్ చేసుకుంటూ కూర్చుందామా, లేదా మన అడ్వర్సరీస్ ఎక్కడున్నారో దాంతో కంపేర్ చేద్దామా? చైనా చేస్తున్న దాంతో కంపేర్ చేసి చూస్తే అబ్వియస్లీ మనం చాలా వెనకబడున్నాం. అమెరికానే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వాళ్ళు కొన్ని నెలల క్రితం అమెరికా ఒప్పుకుంది వాళ్ళ నేవల్ ఫ్లీట్ చైనీస్ నేవల్ ఫ్లీట్ కంటే తక్కువ ఉంది. చైనీస్ నేవల్ ఫ్లీట్ వాళ్ళు ఓవర్టేక్ చేసింది. కాబట్టి అఫ్కోర్స్ క్వాలిటీలో చైనా ఇప్పుడు కూడా రావట్లేదు, కానీ బట్ వాళ్ళు నంబర్ గేమ్ ఆడతారు కాబట్టి ఎక్కువ ఫ్లీట్ మీద వేశారంటే కనుక అప్పుడు ఇట్ కుడ్ బి ఏ ఛాలెంజ్ ఫర్ అమెరికా ఆల్సో. దాంట్లో మనకు ఇండియన్ ఓషన్ రీజన్లో మనం ఇంతవరకు కూడా మనకు అన్ఛాలెంజ్, మనల్ని ఎవరు ప్రశ్నించలేదు. అమెరికా ఇక్కడ వచ్చిపోతుండేది, డియాగో గార్చియాలో వాళ్ళకి చిన్న ప్రెసెన్స్ ఉంది, వచ్చిపోతుండేవాళ్ళు. కానీ ఇంత పెద్ద సముద్రాన్ని శాసించేది మనమే ఇంతకాలం కూడా, మనల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఇంతవరకు, మొనోపలి ఉండేది. కానీ రాను మెల్లిగా చైనా నుంచే ఆ థ్రెట్ వస్తుంది మనకి.
వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్ వాళ్ళు పంపిస్తున్నారు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటున్నారు, వాళ్ళు జిబోటిలో పెట్టుకున్నారు, గ్వాడర్లో పెట్టుకున్నారు, తర్వాత మనకు హంబన్ తోట ఉంది, వాళ్ళకి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. సో దాంతో నేవీ మీద ఫోకస్ పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫోకస్ పెట్టారు. సడన్లీ ఫోర్స్ మల్టిప్లయర్. ఇప్పుడు రమారమి మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 17 వార్షిప్స్ అప్రూవల్కి రెడీగా ఉన్నాయి. అలాగే 61 వార్షిప్స్ అండ్ సబ్మరీన్స్ అండర్ కన్స్ట్రక్షన్. అంటే రాబోయే ఆల్మోస్ట్ ఒక 10 years లోపల మనకు ఒక 90 షిప్స్ ఇంకా యాడ్ అయ్యేటువంటి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. సో అది ఒక మేజర్ షిఫ్ట్. ఫస్ట్ ఐఎన్ఎస్ తమాల్ మన లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో చర్చించాం. అది ఐఎన్ఎస్ తమాల్ లాస్ట్ షిప్ బయట వేరే దేశాల్లో తయారు చేసింది. దాని తర్వాత అంతా కూడా మన దేశంలో తయారు చేయబోతున్నాం. కాబట్టి ఆ షిఫ్ట్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ ఇప్పటికి కూడా చైనా యొక్క స్పీడ్, అమెరికన్ నేవల్ కమాండర్ ఎవరైతే పెసిఫిక్ కమాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనము 10 ఏళ్లలో తయారు చేసే షిప్స్ని చైనా 1 సంవత్సరంలో తయారు చేస్తుంది. అంత ఫీవరిష్ స్పేస్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనం ఆ లెవెల్ తట్టుకోగలిగే పరిస్థితి మనకు ఉందా? ఇది పెద్ద ప్రశ్న మనకి. ఇప్పటికి కూడా నేను కాన్స్టెంట్ నా క్రిటిసిజం ప్రతి బడ్జెట్ వచ్చినప్పుడు కూడా ఏమంటానంటే డిఫెన్స్ ఫోర్సెస్కి 1.6-1.7% ఆఫ్ అవర్ జీడిపి మాత్రమే ఖర్చు పెడుతున్నాం. అందులో ఎక్కువ పెన్షన్స్ 50% వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేటోలో జరిగిన చర్చలు కూడా మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళారు అక్కడికి, నేటోకి యూరోప్కి వెళ్ళి వచ్చారు ఆయన. అక్కడ కూడా ఏమంటారు, అందరి మీద ప్రెషర్ ఏం పెడుతున్నారు, మినిమం 5% ఆఫ్ యువర్ జీడిపి ఖర్చు పెట్టాలంటున్నారు. మనకు అన్ఫార్చునేట్గా ఏమంటే మన బ్యాగేజ్ ఉంది. మన గాంధీవాదం అందామా లేదా మనం బుద్ధుడి దేశం అందామా, ఇటువంటి సాకులు చెప్పి మనం శాంతి కోరుకుంటాము, యుద్ధం చేయము, ఇటువంటి ఒక అనవసరమైనటువంటి ఒక ఐడియాలజీ పెట్టుకొని మనం ఏం చేసామంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని మన కెపాసిటీ మనం డిఫెండ్ చేసుకునే కెపాసిటీలో కన్స్టెంట్స్ పెట్టుకున్నాం మనం. దానివల్ల ఇప్పుడు 1.9% ఆఫ్ జీడిపికి వచ్చాం మనం. సరిపోదు. అది మినిమం 2.5-3% జీడిపి ఖర్చు పెట్టాలి. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పారు ఇవన్నీ ఖర్చుగా, దే ఆర్ నాట్ ఎక్స్పెండిచర్, దే ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనకు జపాన్ ఉంది, జపాన్, జర్మనీ. ఆఫ్ కోర్స్ మనం వీ హ్యావ్ జస్ట్ ఓవర్టేకెన్ జపాన్ జీడిపిలో. బట్ జపాన్, జర్మనీ మనకంటే పెద్ద జీడిపిలు ఉన్నా కానీ దాన్ని ఎవరు గౌరవించారు? ఎవరు గౌరవించలేదు కదా. రష్యా మనలో 1/3, భారతదేశంలో 1/3. వాళ్ళు 1.6-1.7 ట్రిలియన్ డాలర్సే ఉంది వాళ్ళ ఎకానమీ, మనం $4 ట్రిలియన్. అయినా ఈరోజు రష్యా అంటే మొత్తం యూరోప్ వణుకుతోంది. మనకు అమెరికా వాళ్ళు పెద్ద అడ్వర్సరీ అనుకుంటున్నారు. అంటే అంత చిన్న దేశమైనా ఎలా సాధించగలుగుతున్నారు వాళ్ళు? మొత్తం వెస్ట్ ఏషియా, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతంలో చూస్తే మనకు ఇజ్రాయెల్ ఎంత ఉంది, 0.1% వాళ్ళ భూభాగం. కానీ మొత్తం ఆ ఏరియానంతా శాసించగలుగుతున్నారు వాళ్ళు. ఎంత పెద్ద పెద్ద శక్తులైనా వాళ్ళ ముందర నిలబడలేకపోతున్నారు. మరి అటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? బికాస్ ఆఫ్ మిలిటరీ పవర్. మనలో ఆ క్షాత్రం చచ్చిపోయింది, ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది, ఇప్పుడిప్పుడే మొదలైంది. బట్ కనీసం అంటే డబుల్ చేయాలి దీన్ని. వీ నీడ్ టు డబుల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి, టెక్నాలజీ మనం ఇన్ఫ్యూజ్ చేయగలుగుతాము. ఆపరేషన్ సింధూర్ మనం చాలా అద్భుతంగా కొట్టగలిగాం, కానీ దాంట్లో వీక్నెసెస్ కూడా బయటపడినాయి మనకి. సో ఈ వీక్నెసెస్ని మనం పూడ్చుకోవాలి. 3 రోజులైన యుద్ధం జరిగింది. అది 3 నెలలైతే మనం సిద్ధంగా ఉన్నామా? 3 సంవత్సరాలు అయితే సిద్ధంగా ఉన్నామా? పాకిస్తాన్ అడ్వర్సరీ కాబట్టి మనం ఈజీ కొట్టగలిగాం. రేపు చైనాతో వస్తే మన పరిస్థితి ఏంటి? చైనా యొక్క ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ బేస్ చాలా పెద్దది. వాళ్ళు యుద్ధం మీద వాళ్ళు వేయగలిగిన కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. మనం చేయగలమా? మన ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు డిఫెన్స్ రౌండప్ లాంటివి ఏదో చెప్తున్నాం కాబట్టి కనీసం కొంతమంది అయినా దాన్ని ఏదో చూస్తున్నారు. లేకపోతే కనుక యుద్ధం అంటూ జరిగితే జన నష్టం జరిగితే తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మనం. మన సైనికులు చనిపోతేనో, మన ఒక రఫాయల్ పడిపోయిందంటేనే ఇంత గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు పడిందో లేదో తెలియదు, అయినా ఇంత పెద్ద కూడా పెడుతున్నారు. సో మన దేశం అట్రిషన్కి సిద్ధంగా ఉందా? ప్రజలు చనిపోతేనో లేకపోతే మనకి ఏమైనా నష్టాలు వస్తే కనుక యుద్ధం అన్నది నష్టాలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి. దానికి సిద్ధంగా ఉన్నాము మనం. ఫస్ట్లీ ఏంటంటే యుద్ధం అన్నాక ఖచ్చితంగా కొన్ని నష్టాలు జరగటంలో సందేహం లేదు. కనుక ఒక రఫాల్ ఏంటండి, ఒక 3 పడినా సరే మనం అది వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధం అన్నాక మొదట్లో ఒక్కోసారి అటు ఇటు జరుగుతుంటాయి, కానీ ఫైనల్ విక్టరీ ఎవరిది? మనదే చేసాం ఆప్షన్ దూర్లో. అది ఇంపార్టెంట్. పడిందా, పడలేదా, సర్జికల్ స్ట్రైక్లో కొట్టామా లేదా, ఇలాంటి చెత్త విషయాలు, ప్రశ్నలు కొంతమంది రేజ్ చేస్తుంటారు. వాళ్ళు చూస్తే నాకు తల మండిపోతుంది. యాక్చువల్గా మనుషుల్లో అంత అవివేకం అనేసి కరెక్ట్ పొలిటికల్ రీజన్స్ కోసం మీరు అలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తుంటారా? భారత సైన్యం మీద ఆ మాత్రం నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ప్రాణాలు ఇస్తున్నారు వాళ్ళు. కనుక యాజ్ an ex-army person కింద ఇట్స్ వెరీ మెజరబుల్ టు హియర్ సచ్ క్వశ్చన్స్ బీయింగ్ రేజ్డ్. రెండోది మీరు అన్నట్టుగా నేవల్ది ఓన్లీ ఒక పాయింట్ యాడ్. ప్రస్తుతం పాసిబుల్లీ ఐ థింక్ వీ హ్యావ్ కెపాసిటీ అబౌట్ నియర్లీ 3 ships ఆర్ సూపర్ ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. దాన్ని డబల్ చేయాలి.
ఇది మొదటి నుంచి ఏంటంటే శాంతియుతం, కొట్టకూడదు, ఆడు చెంపకొట్టు, ఒక చెంప కొట్టినా రెండో చెంప చూపించాలి, ఆ యాటిట్యూడ్లో పెరిగాం మనం. ఆనెస్ట్లీ ఇంతకుముందు నాకు జాయిన్ అయినప్పుడు చైనా బోర్డర్ మీద ఎందుకు డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదంటే, అది డెవలప్ చేస్తే యాంటనీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాడు కెన్ యూ వచ్చేస్తాడు. బిలీవ్ ఇట్? పార్లమెంట్లో ఈ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, అది డెవలప్ చేస్తే ఆడొచ్చి వాడుకుంటాడని. కరెక్ట్ సో హౌ అబ్సర్డ్. కరెక్ట్. ఎస్, ఐ థింక్ వీ హవ్ కమ్ ఆఫ్ ఏజ్. ది ప్రెసెంట్ గవర్నమెంట్ ఆ లెక్కని చెప్పాలంటే ఖచ్చితంగా దేశం యొక్క శాంతి భద్రతల విధానాల్లో చాలా మార్పులు వచ్చినాయి, చాలా ముందుకు వెళ్తున్నాం. ఐ హావ్ నో డౌట్. మీరు అన్నట్టుగా ఇంకా డబల్ చేసి మన షిప్ బిల్డింగ్లు డబల్ చేయగలిగితే, ఎందుకంటే యాక్చువల్లీ మనం ల్యాండ్ బోర్డర్స్ చూసుకునే ల్యాండ్ బోర్డర్ సుమారు 15,000 కిలోమీటర్స్ ఉన్నాయి. సీ బోర్డర్ హాఫ్ వేసుకోండి, 7,500 కిలోమీటర్స్ సుమారు. కానీ ఏంటంటే సీ బోర్డర్ సైడ్ నుంచి మనకి ఎప్పుడు ఎవరు ఎనిమీ లేరు అనుకుని మనం ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటి, ఐ కెన్ రీచ్ ఎనీవేర్ అన్నట్టుగా చైనా వాడు తిరుగుతున్నాడు. పసిఫిక్ ఇంపార్టెన్స్, ఇండియన్ ఓషన్ మన పేరు, మన ఇండియన్ ఓషన్ మన హిందూ మహాసముద్రం చెప్పుకునేది కాదన్నట్టుగా వచ్చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా మనం రీజనల్ పవర్గా రావాలన్నా సరే, రీజనల్ పవర్ కాకపోయినా అట్లీస్ట్ మన ఈజెడ్ ఎకనామిక్ జోన్ 200 nautical miles వరకు మనం కాపాడుకోవాలన్నా సరే మన నేవీ పెరగాలి. పెరుగుతుంది, నాకు ఖచ్చితంగా సందేహం లేదు, ఇంకా కొంచెం పెరుగుతుందని. అంటే సార్ ఒక క్వశ్చన్, ఇది యాజ్ ఏ రిటైర్డ్ ఆర్మీ జనరల్ మీరు చెప్తే బాగుంటుంది, అండ్ అఫ్ కోర్స్ డిఫెన్స్ ఎక్స్పర్ట్గా మీ ఒపీనియన్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బట్ లెట్ స్టార్ట్ విత్ సార్. సిడిఎస్ బిపిన్ రావత్ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత్కి ఏమీ కూడా గ్లోబల్ అంబిషన్స్ లేవు, ఏదైతే మా రీజన్ మా టెరిటరీ ఉందో మేము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే మేము కరెంట్లీ నేవీని ఎక్స్పాండ్ చేయడంలో మేము ఆలోచిస్తున్నామని ఒకసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గనక కరెంట్ సినారియోలో మన దగ్గర ఉన్న మేజర్ షిప్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, జిఆర్ఎస్సి కానివ్వండి, మజగాన్ డాక్ లిమిటెడ్ కానివ్వండి, వీటి కెపాసిటీ సరిపోతుందని మీరు అనుకుంటున్నారా సార్? ఎందుకంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2 కనుక స్టార్ట్ అయినట్టయితే ఒకటి ఆల్మోస్ట్ దానికి కొన్ని ఇయర్స్ వెళ్ళిపోతుంది. సో మిగిలిన వాటితోని మనం ఇంకా చాలా వెసల్స్ చేయాలి. అఫ్ కోర్స్ ప్రైవేట్ ఎల్ఎన్టీ లాంటివి వచ్చినా, అంటే మనం ఏదైతే చేస్తూ మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తూ చైనాని ఈక్వల్ కాకపోయినా కంపీట్ అయ్యే రేంజ్ వరకు రాగలం, ఆ పవర్ కరెంట్లీ భారత్కి ఉందానంటే మీ ఆన్సర్ ఏంటి సార్? గిరిధర్ గారు యాక్చువల్ కరెక్ట్గా చెప్పారు ఇందాక ఒక మాట. చైనాతో ఇమీడియట్గా మనం మ్యాచ్ అవ్వలేం. చైనా ఇస్ నెంబర్స్ వెరీ క్లియర్గా చెప్పింది, ఎంటైర్లీ నేను ఒప్పుకుంటాను. నెంబర్ గేమ్లో అమెరికాని దాటారు కానీ క్వాలిటీలో వాళ్ళు అమెరికన్ దగ్గర లేనే లేరు, రైట్? కానీ మనం ఏంటంటే గ్లోబల్గా చైనాతో పోటీ అని కాదు, ఫస్ట్లీ ఏంటంటే మన పాలసీ, మన దేశ రక్షణ మనం చేసుకోగలగాలి, మన జలాలు మనం కాపాడుకోగలగాలి. దాని తర్వాత పెరుగుతున్న కొలది ఏంటంటే మన రీజనల్ పవర్ బేసిక్ మనం కొంతవరకు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే అంటే మనకి దురాశ గురించి కాదు నేనేది, చుట్టుపక్కల ఉన్న నైబర్సే మన నుంచి డిఫరెంట్ అయిపోతున్నారు. శ్రీలంకకి ఎంత సహాయం చేసాం, మాల్డీవ్స్, నేపాల్, బంగ్లాదేశ్, ఇంతమందికి ఇంత సహాయం చేసినా సరే మనుషులు మారిపోతున్నారు, దేశాలు మారిపోతున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా మనం కూడా కొంచెం మజిల్ బిల్డింగ్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఇది ఏం చేస్తాడు, ఆ యాటిట్యూడ్ ప్రపంచంలో రాకూడదు. ఎందుకంటే మరీ మెతకూడని తెలిసినా సరే, పాపం జీవితంలో చూడండి ఎవరైనా సరే మామూలు మెతకూడ అనుకుంటే ఎటు సైడ్ లేరా అనుకుంటారు. కనుక ఈ తరుణం వచ్చింది, చేస్తున్నాం. మోడీ గారు ఫస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ దేశ భద్రతే కాదు, ఫారెన్ రిలేషన్స్ అయినా చూడండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ గురించి మాట్లాడటం కాదు, బట్ ఎక్కడైతే క్రెడిట్ ఇవ్వాలి అక్కడ ఎంత ప్రొజెక్షన్ జరిగింది. సో ప్రస్తుతం జరుగుని మనం ఆలోచిస్తే ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మనం రీజనల్ పవర్గా పెరగాలి. మన దేశం ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ కింద వచ్చినప్పుడు జీడిపిలో చూసుకుంటే మనం, రైట్, ఖచ్చితంగా మనం ఇంకా ఆ దిశగా ప్రయత్నించాలి. లేకపోతే ఏంటంటే ఆఫ్టర్ ఆల్ చైనా కూడా అనుకుంటాడు ఇది వీక్ అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఏముందని ఆడు కూడా మనల్ని యాక్ట్ అంటే కనుక వీళ్ళందరికీ తెలవాలి. ఇప్పుడు పాకిస్తాన్ సింధూర్ తర్వాత 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే సింధూర్ ఏంటంటే ఒక విధంగా గుణపాఠం, చాలా మంచి గుణపాఠం నేర్పింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, గవర్నమెంట్. మోడీ గారు ఏం చేశారు, ముందు బాబు కొంచెం ఊరికే చెంపదెబ్బ కూడా చూపించారు, తర్వాత నెమ్మదిగా వరే తప్పురా అని చెప్పారు, తర్వాత సర్జికల్ స్ట్రైక్ 10 కిలోమీటర్లు వెళ్ళారు. ఆఫ్ సింధూర్లో 180 కిలోమీటర్లు, బహల్పూర్లో లోపలికి అంత లోపలికి వెళ్ళి ఆ చివరి వరకు. నెక్స్ట్ యాక్చువల్లీ మనం ఈజీగా కూడా gone to the other side of the Pakistan also. We have hit 314 kilometers. We have hit. I think we are on the right track. Giridhar garu చాలా wonderful. Differ from General Bipin Rawat garu. ఎందుకంటే మనం వీఆర్ ఆల్రెడీ వరల్డ్స్ 4th లార్జెస్ట్ జీడిపి. మనమేమో 3rd or 2nd
ఇన్ఫ్యాక్ట్ 2070 వచ్చేసరికి #1 జీడిపి ఉండబోతుంది అని అంటున్నారు. మనం జీడిపి అంటే ఏంటి? ఓన్లీ మన దేశంలో తయారు చేయడం మాత్రమే, దానివల్ల జీడిపి వచ్చేస్తుందా మనకు? మనం ఇంటగ్రేటెడ్, అందరితోటి కనెక్ట్ అయినటువంటి ప్రపంచం ఇది. మనం ఏదో నన్ను ముట్టకు నామాల కాకి అని మన దేశంలో మనం కూర్చుంటే మనం జీడిపి అంత పెరగదు. మనకు ఇన్పుట్స్ రావాలి, ఆఫ్రికా నుంచి తెచ్చుకోవాలి, ఇంకేదో ఎనర్జీ నీడ్స్ ఎక్కడి నుంచో వస్తాయి మనకి, మనం తయారు చేసే ఇంకెక్కడో అమ్మాలి, మనం సప్లై చైన్లో ఒక భాగంగా ఉంటాం. మనం అంటే మనకు ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి మన శక్తి మనకు ఉండాలి. కాబట్టి ఒక రీజనల్ పవర్గానే నేను ఉంటాను అనుకుంటే మనకు కుదరదు. అది మన ఫోర్స్ ప్రొజెక్షన్ చేసే కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎకానమీ పెరుగుతుంది. మనకి ఎకానమీకి మన డిఫెన్స్కి ఇంటర్లింకేజ్ ఉంది. అది అఫ్కోర్స్ బిపిన్ రావత్ గారు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ మనం చేసేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. మనం యాక్చువల్గా మనకు ఈవెన్ మనం చూస్తే కనుక మలక్కా స్టేట్ని లిటరల్గా మనమే శాసిస్తున్నాం. తర్వాత మనం ఫిలిప్పైన్స్తో కావచ్చు, ఆసియాన్తో కావచ్చు, మనం నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. క్వాడ్లో ఉన్నాం, మనం మలబార్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. తర్వాత మనము తైవాన్ దగ్గర మనము నావిగేషన్, ఫ్రీ నావిగేషన్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం. అక్కడ చైనా మనల్ని ట్రైల్ చేసింది అక్కడ, అయినా కానీ మనం వెళ్ళాం అక్కడ. అలాగే మనం ఐఎన్ఎస్ కిర్పాన్ మనము వియట్నాంకి మనం ఫ్రీగా ఇచ్చాం మనం. సో వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్స్. మన గల్ఫ్లో జరిగినటువంటి యుద్ధం, మనకు యమన్ అక్కడంతా జరిగినటువంటి హౌతీల అటాక్స్ కావచ్చు, లేదా మనకు సొమాలియా పైరెట్స్ ఇష్యూస్ కావచ్చు, పక్కనే జిబౌటీలో 3 దేశాల నేవల్ బేస్లు ఉన్నాయి. చైనాది ఉంది, అమెరికాది ఉంది, ఇంకేదో యూరోపియన్ వీళ్ళు ఉన్నాయి. 3 నేవల్ బేసెస్ ఉన్నాయి. ఒక్కటి రాలేకపోయాడే, కానీ మనం వెళ్ళాం. 9 మన ఫ్రిగేట్స్, కార్వెట్స్, డిస్ట్రాయర్స్ 9 డిప్లాయ్ చేసాం. INS విశాఖపట్నం వాస్ ఇన్ థిక్ ఆఫ్ ఆపరేషన్. మార్కోస్ రోల్ అయితే మార్కోస్ రోల్ కరెక్ట్. మనం రెస్క్యూ చేసాం. వీ హావ్ రెస్క్యూడ్ ఈవెన్ చైనీస్ షిప్స్ని రెస్క్యూ చేసాం మనం, పాకిస్తానీ షిప్స్ని రెస్క్యూ చేసాం మనం. సో మన శక్తి ఏంటో మనకు తెలుసు. సున్జూ చెప్పినట్టు హైడ్ యువర్ ఎనర్జీ, హైడ్ యువర్ స్ట్రెంగ్త్. సున్జూ చెప్పింది ఏంటంటే మన స్ట్రెంగ్త్ని మనం యుద్ధం చేయకుండా గెలిచేటువంటి శక్తి మనం పెంచుకోవాలి. సో మన అంత ఫోర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్టే కాదు, మన ఎకానమీ పెరుగుతుంది. ఈరోజు మన మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆఫ్రికా అంతా మనం బియ్యం మనమే సప్లై చేస్తున్నాం. మన డ్రగ్సే వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. అలాగే మనకు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, మన దగ్గర గోధుమలు లేకపోతే తిండి లేదు వాళ్ళకి. కాబట్టి ఎన్నో దేశాలు మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి కదా. రేపటి రోజు మనకు గల్ఫ్ నుంచి వస్తున్న ఆయిల్ని కానీ వీడు చైనా కనుక ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మన ఫోర్స్ ప్రొజెక్షన్ అనేది ఉండి తీరాలి. కానీ అందరికి చెప్పక్కర్లా, మేము ప్రపంచాన్ని అంతా జయించదలుచుకున్నామని చెప్పక్కర్లా. చెప్పేది బిపిన్ రావత్ గారు చెప్పినట్లే, ఓకే మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం అని చెప్పచ్చు. కానీ ప్లానింగ్ మాత్రం యూ షుడ్ హ్యావ్ దట్ ఫోర్స్ ప్రొజెక్షన్. బ్లూ వాటర్ స్ట్రెంగ్త్ మనకు పెరగాలి. బ్రౌన్ వాటర్లో చాలా కాలం ఉన్నాం మనం. బ్లూ వాటర్ ప్రొజెక్షన్ ఉండాలి. అందుకనే మనం SSBNs, SSNs ఇంకా యాడ్ చేస్తున్నాం. ఇంకా 6 మనం సబ్మెరీన్స్ పెట్టుకుంటున్నాం. ప్లస్ మనకు రాంబిల్లి, మనకు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి రాంబిల్లి అన్నటువంటి ప్రాంతంలో మనం దాని గురించి మనం డిఫెన్స్ రోడ్ కవర్ చేసాం. మనం కింద మన సముద్రంలో నుంచే లోపలికి వెళ్ళిపోతుంది, అది కొండ లోపలికి వెళ్ళిపోతుంది అది. సో ఈ న్యూక్లియర్ అటాక్ అయినా కానీ మన సబ్మెరీన్స్ సేఫ్గా ఉంటాయి. సో అది మనం ఒకటి పెట్టుకుంటాం. అందుకని రీసెంట్గా ఒక చైనీస్ షిప్ అక్కడికి వచ్చింది, అది క్లోజ్ టు దట్ ఏరియా, అది చెక్ చేయడానికి, మన రాంబిల్లి ఏరియా ఎలా ఉంది చెక్ చేయడానికి వచ్చారు వాళ్ళు. సో మనకు థ్రెట్స్ ఉన్నాయి చైనా నుంచి. కాబట్టి మనం వీ హ్యావ్ టు గో స్ట్రాటజిక్. ఏంటంటే ఒక తాలిబాన్, వాడికి శక్తి లేదు, ఏం లేదు. వాడు 2-3 సూపర్ పవర్స్ని ఓడించాడు. వాడు సోవియట్ యూనియన్ ఓడించాడు, మన యుఎస్ఏని ఓడించాడు. హౌతీస్ వాళ్ళకి ఏముంది? అది డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పంపిస్తే ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు అటాక్ చేసేసరికి వాళ్ళ హార్నెట్స్ 2 ఎయిర్క్రాఫ్ట్స్ సముద్రంలో పడిపోయేవాళ్ళవి. సో అంత పెద్ద సూపర్ పవర్ని వాళ్ళు ఓడించగలిగారు. సో మన స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది అని కాదు, మనకి ఎంత. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం చైనీస్, తర్వాత పాకిస్తానీ, తర్వాత మనకు టర్కీ, తర్వాత మనకు కరెక్ట్ యుఎస్ కూడా, యుఎస్వి ఇంతమంది టెక్నాలజీస్ మనం ఆపరేషన్ సింధూర్లో ఓడించగలిగాం మనం. సో మన స్ట్రెంగ్త్ని మనం హనుమంతులు లాంటి వాళ్ళం. మనం భారతదేశం అంటే హనుమంతులు లాంటిది. మన స్ట్రెంగ్త్ మనం ఒక్కసారి లేచామంటే కనుక వీ కెన్ డూ వండర్స్. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. బహుశా ప్రభుత్వానికి కూడా ఇప్పుడే తెలిసి వస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అందుకనే మనం లాస్ట్ డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించాం, 1 lakh crores వాళ్ళు శాంక్షన్ చేశారు. అఫ్కోర్స్ ఇది చాలా తక్కువే, బట్ అర్జెంటుగా ప్రొక్యూర్మెంట్ పెట్టారు వాళ్ళు. సో రాబోయే రోజుల్లో ఇందాక రావు గారు చెప్పినట్టు బహుశా వీ హ్యావ్ టు యాక్సిలరేట్ ఇట్. వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అట్లీస్ట్ 2.5 to 3% ఆఫ్ అవర్ జీడిపి ప్రొక్యూర్మెంట్స్ జరగాలి మనవి. అండ్ ఇండిజినైజేషన్, మన టెక్నాలజీ మనకు రావాలి. పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
వీళ్ళందరూ ఫుడ్ డెలివరీస్ వీటి మీద ఎక్కువ పెడుతున్నారు, యూనికార్న్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాదు, కోర్ టెక్నాలజీలో రండి అని వాళ్ళు చెప్తున్నారు. R&Dలో ఎక్కువ ఉండాలి. కరెక్ట్, R&Dలో ఎక్కువ ఉండాలి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్క్రామ్ జెట్ ఇంజిన్స్ ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా దాన్ని మాస్టర్ చేయగలుగుతున్నాం. బట్ దెర్ ఆర్ మోర్ టెక్నాలజీస్. ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ మనకు సబ్మెరీన్స్లో పెట్టేవి మన దగ్గర లేవు. అవి ఒక్క యుఎస్ దగ్గర ఉంది, అది యూఎస్ఏ యూకే దగ్గరే ఉంది. దే ఆర్ షేరింగ్ విత్ ఆస్ట్రేలియా. మన న్యూక్లియర్ సబ్మరీన్స్ని కూడా ఆఫ్టర్ 20 years ఆర్ సంథింగ్ లైక్ దట్ దాన్ని కట్ చేయాలి. కట్ చేసి ఇంజన్ని తీసి మళ్ళీ ఓవరాల్ చేసి పెట్టాలి. వెరస్ అమెరికన్ ఇంజన్ని మళ్ళీ దాని లైఫ్ స్పాన్లో ఎప్పుడు తీయనక్కర్లేదు. 50, 60, 70 years అని తీయనక్కర్లేదు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ మనం వీ షుడ్ బి ఏబుల్ టు ఇంప్రవైజ్. సో చూద్దాం రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దో స్టెప్స్. మనకు ఇప్పుడున్నట్టు మెజగన్ డాక్స్ లిమిటెడ్ కానీ లేక మనకు హెచ్ఎన్సీ ప్యాడ్ కానీ 2-3 ఉన్నాయి మనకు. వీటిని కొంత మనం ఇంకా కొంత ఎన్హాన్స్ చేయవలసి ఉంది. ప్రైవేట్ సెక్టర్స్ రంగంలో దిగాలి. అదానీ పోర్ట్ ఎనివే కట్టుపల్లిలో తమిళనాడులో వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు L&T ఈజ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో చాలామంది రావాలి మనకి, ఇంకా ఐ థింక్ ఫోర్స్ మల్టిప్లయర్ అవ్వాలి మనకు. కానీ మనకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఎకో సిస్టమ్ ఇమ్మీడియట్గా ఏ అంబానీ అదానికా సర్కార్ హే అనడం. సో అంటే వాళ్ళకి ఎవరు ఫీడ్ చేస్తున్నారు? అలా మన శక్తి ఉన్నటువంటి కంపెనీలని వాళ్ళు దాన్ని డిస్క్రెడిట్ చేస్తే లాభపడేది ఎవరు? ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఆ శక్తులు డెమోక్రటిక్ కంట్రీలో అవి ఉంటాయి మనకు. బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు వీఆర్ ఏబుల్ టు విత్స్టాండ్ ఇట్. డ్రోన్ టెక్నాలజీ ఫర్ ఇన్స్టెన్స్, గల్వాన్ ఘటన, కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం ముందర మనకు డ్రోన్సే లేవు ఆర్మీలో, కానీ మనకు ఫోర్సెసే లేవు. ఈరోజు టుడే వీఆర్ అ ఫోర్స్ టు రెకన్ విత్. సో మనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి మనం వీ షుడ్ నాట్ ఎయిమ్ స్మాల్. మేము మా రీజన్ మాత్రమే చూసుకుంటామని మనకి ఏమి ఉండకూడదు. మేబీ హాథీ కా దాంత్ ఖానే కా కుచ్ ఔర్ హోతా హై, దిఖానే కా కుచ్ ఔర్ హోతా హై. ఫైన్, కుడ్ బి సంథింగ్ లైక్ దట్. బట్ మనకు ఆ ఫోకస్ ఉండాలి అంటున్నాను నేను. ఆ ఫోకస్ ఉండి మనకు రేపటి రోజు మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలంటే దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగినంతటి శక్తి, క్షాత్రం మనకు కావాలి. సో దాని మీద ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్లీ థింకింగ్ ఆఫ్ ఇట్. రైట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పారు నేవీకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, దీంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ రావాలని చెప్పి అన్నారు. సార్ డిఫెన్స్ రౌండప్లో నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్ మీద ప్రభుత్వం ఎంత ఇన్వెస్ట్ చేసిందో ఈ 50 episodes మీరు చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేశారు. ఇది కాకుండా ఇంకొకటి కవర్ చేసింది ఏంటంటే సార్, ప్రైవేట్ ప్లేయర్స్ ఎలాగ భారత్లో ఒక ప్రైవేట్ కంపెనీస్ డిఫెన్సివ్ ఎన్ని ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కంపెనీస్ను కూడా ప్రభుత్వం ఎలా బలపరుస్తూ వస్తుంది. కేవలం మన సైన్యానికి ఇవ్వడమే కాకుండా వాటిని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి కూడా తీసుకెళ్లారు. సో నిజానికి చెప్పాలంటే ఈ 67 yearsలో జరగంది 10 yearsలో వాళ్ళ శక్తి మేర వాళ్ళు చేశారు. డిఫెన్స్ రౌండప్లో కవర్ చేసాం. సక్సెస్ స్టోరీస్లో ఇది ఒకటని చెప్పచ్చా సార్? డెఫినెట్గా. యాక్చువల్గా మీ టైంలో మీరు యూ వుడ్ హావ్ సీన్ ఓన్లీ మనకు DPSUs మాత్రమే ఉండినాయి. కరెక్ట్. డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అనలిటిక్స్ మాత్రమే ఉండినాయి, లేదా వీఆర్ ఇంపోర్టింగ్. ఇప్పుడు మనం చూస్తే కనుక ఎన్ని ప్రైవేట్ సెక్టర్స్ వచ్చినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఫ్యూసలాజెస్ తయారు చేస్తున్నారు వాళ్ళు. C-130J ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ హైదరాబాద్లో తయారు చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్, ఇక్కడే ఉంది. అలాగే మనకు డేటా ప్యాటర్న్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్కి తయారు చేస్తున్నారు. రెడార్స్, ఏవియానిక్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. దెన్ సోలార్ ఇండస్ట్రీస్ ఇస్ వెరీ మచ్ ఇన్ న్యూస్. వాళ్ళు ఇచ్చినటువంటి భార్గవాస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్స్ మనకు సింధూర్లో పనికొచ్చాయి, రైట్. అలాగే వాళ్ళు సబ్ అసెంబ్లీస్ ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. అలాగే చూస్తే మనకు ఆజాద్ ఇంజనీరింగ్, వీళ్ళు కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించి ఎన్నో అసెంబ్లీస్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే డైనమాటిక్ టెక్నాలజీస్, వీళ్ళు డ్రోన్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. కరెక్ట్. there's a huge shift in our approach. I think this happened especially మనకు బిపిన్ రావత్ గారు, I think he gave, and మనోహర్ పారికర్ గారు, they said ఒక పబ్లిక్ సెక్టర్తో అయ్యే పని కాదు ఇది, we need to involve the private sector అని చేశారు. And I think one great thing that I observe from this government is they've opened up our defense sector for export. Export sector మనం ఇచ్చాం. గతంలో మనకి ఎలా ఉండేదంటే ఒపీనియన్, నాకు తెలిసి మనం శాంతియుతమైన దేశం, యుద్ధాలు చేయకూడదు, కాబట్టి యుద్ధాలు చేస్తున్న వాళ్ళకి మనం వెపన్ సప్లై చేయకూడదు, ఇటువంటి యాటిట్యూడ్ ఉండేది. మనం ఫస్ట్ టైం ఐ థింక్ 2024-25లో we have exported around 24,500 crore worth of equipment ఎక్స్పోర్ట్ చేసాం మనం. అర్మేనియాకి ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం సార్. అర్మేనియాకి మనం పినాక మల్టీ రాకెట్ బ్యారల్ సప్లై చేసాము. ఫిలిప్పైన్స్ కి we gave భారత్ ఫోర్జ్ కూడా ఇచ్చింది. భారత్ ఫోర్జ్ కూడా ఇచ్చింది. కరెక్ట్, భారత్ ఫోర్జ్ ఇచ్చింది. ఐ థింక్ వి ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కానీ మీరు అన్నట్టుగా చాలామందికి ఎన్ని కంపెనీస్ మన దగ్గర ఎంత సత్తు ఉన్న సంగతి చాలామందికి తెలియదు. సో ఐమ్ వెరీ హ్యాపీ డిఫెన్స్ రౌండప్లో ఈ పేర్లు కూడా కొంతమందికి తెలియవు. కనుక మన దేశంలో టెక్నాలజీ పెరిగింది, తర్వాత దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి.
ఇన్ ద లాస్ట్ అబౌట్ 10 years మీరు అన్నట్టుగా ఇదంతా జరిగింది ఎప్పుడైతే మనం ప్రైవేట్ సెక్టర్కి గవర్నమెంట్ ఓపెన్ చేసిందో, మొదట్లో ఆత్మనిర్భరత అని మొదలుపెట్టాము, మొదట 5% 10% 20 30 ఇలా నెమ్మదిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఈ స్థితికి చేరాం, ఇంకా కూడా ముందుకు వెళ్తాం. ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. అంటే సార్ మీరు మామూలుగా మీరు ఆ సర్వీస్లో మీరు ఉన్నారు కాబట్టి జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. నేను దగ్గర గిరిధర్ సార్తో అసోసియేట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఆయన ఈ విషయంలో ఆయన నిజంగా పచ్చిగా చెప్పండి ఆయన బుర్ర తింటున్నాను. నాకున్న ఒక పెద్ద క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, బాధ అనిపిస్తుంది సార్. ఏంటంటే మామూలుగా చెప్పాలంటే మనం ఇప్పుడు కూడా చాలా ఇండిజినస్ అయ్యాం, అంటే మనం చాలా చేసుకుంటున్నాం, విచ్ ఇస్ రియల్లీ గుడ్ థింగ్. కానీ ఇన్ఫాంట్రీ వెపన్స్లో వచ్చేసరికి మనం చాలా మటుకు మనం ఫారిన్ దేశాల మీద ఆధారపడుతున్నాం. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం చిన్న వాడే రైఫిల్ని కూడా గ్లాక్ కానివ్వండి, ఆస్ట్రియాది, ఇటలీది బెరెటా కానివ్వండి మనం వాడతాం. మనకి ఇక్కడ ఏఎస్టీఆర్ డిఫెన్స్ అనేది 3 రకాలు కవర్ చేస్తాయి. మేము డిఫెన్స్ రౌండప్లో కవర్ చేస్తాం. గిరిధర్ గారు 3 రకాల ఏవేవో కూడా చెప్పారు. కానీ మన ఫోర్సెస్ ఇంకా వాటి వైపు చూడట్లే. ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ వాళ్ళు స్నైపర్ రైఫిల్స్ తయారు చేస్తున్నారు, అసాల్ట్ రైఫిల్స్ తయారు చేస్తున్నారు, కార్బైన్స్ తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్నైపర్ రైఫిల్స్ ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాయి. బట్ మన ఫోర్సెస్ ఇంకా వాటి వైపు చూడట్లే. రీజన్, ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? ఇన్సాస్ ఎక్స్పీరియన్స్ ఐ అగ్రీ. కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కూడా తిరుచి అసాల్ట్ రైఫిల్ కానివ్వండి, ఇషాపూర్ అసాల్ట్ రైఫిల్ కొన్న వీళ్ళు వాడతారు. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎందుకు అంత ఫోకస్ చూపించట్లేదు? ఎక్సెప్ట్ ఈ మధ్య వచ్చిన ఎంఎస్ఎంసీ కానివ్వండి, ఏఎస్ఎంఐ కానివ్వండి. కొంచెం పెద్ద క్వశ్చన్, వ్యూయర్స్ ఎప్పుడు అంటారు కొంచెం క్వశ్చన్ తగ్గియాలని. బట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్ని మీరు ఉన్నారు కాబట్టి జస్ట్ వాంట్ టు నో యువర్ టేక్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే ప్రధానమంత్రి గారిని ప్రొటెక్ట్ చేసే ఎస్పీజీ వాళ్ళు ఎక్కువగా వాడేది బెల్జియంది FN Hester. యాక్చువల్లీ ఐమ్ వెరీ అష్యూమ్ టు సే దిస్. వాళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెపన్స్ అమ్మడానికి వాళ్ళు నిరాకరించారు ఒక మూమెంట్. వాళ్ళు అంటే మేము ఆలోచిస్తామని అన్నారు కశ్మీర్లో మీరు చేసే అట్రాసిటీస్ కానీ. బట్ స్టిల్ వీఆర్ రిలయింగ్ ఆన్ దెమ్. ఇది నిజాన్ని చెప్పండి, యుద్ధం వచ్చిన టైంలో మనం ఇలాంటి వాళ్ళ మీద ఎలా రిలై అవ్వగలం? మన దగ్గర ఉండి కూడా మనం ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదా? లేకపోతే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నామా? ఏమన్నా బిహైండ్ ద సీన్స్ జరుగుతుందా? ఏం చెప్తారు సార్? ఒక రైఫిల్ అనేది బేసికలీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఫర్ ఇన్ఫంట్రీ సోల్జర్. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ ఫస్ట్. అది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దాంతో మనిషి తిరుగుతాడు, పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు పక్కలో లైక్ ఏ బెడ్ పార్ట్నర్, తన ప్రాణరక్షణ. కనుక ఫస్ట్లీ ఏంటంటే రైఫిల్స్ 100% ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు సెలెక్ట్ చేసినా సరే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, 100% ఖచ్చితంగా గ్యారంటీ ఉందా అని చూస్తారు ఒకటి, రైట్. రెండోది ఇంతకు ముందు ఉండేది భావన ఏమిటి? ఫారెన్ అయితే ఎక్యురసీస్ బాగుంటాయి, కన్సిస్టెన్సీస్ బాగుంటాయి, ఒక 10,000 రౌండ్లు 20,000 రౌండ్లు ఫైర్ చేసినా సరే వేడెక్కి అది పాడవు, మధ్యలో రుక్తా చల్తా అంటారులేండి ఆర్మీలో, చల్తా మధ్యలో సడన్గా ఆగిపోవటం, ఇలాంటి స్టాప్స్ ఉండవు అన్న ఒక ధైర్యం ఏర్పడాలి. ఆ ధైర్యం ఏర్పడితే ఆ పాత రోజులు పోయినాయి. పాత రోజుల్లో అమెరికన్ ఇది బాగుంటుంది, బెల్జియం బాగుంటుంది, జర్మనీ ఇది బాగుంటుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఖచ్చితంగా తెలుసు మన ఇండిజినస్ కెపాసిటీస్ పెరిగినాయి, మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఆ ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత బేసికలీ చేసేది ఏం చేస్తారు? ఓపెన్ టెండర్ అంటూ చేస్తారు. ఓపెన్ టెండర్ అంటూ చేసినప్పుడు దానికి కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో క్లియర్గా ఒకవేళ బెల్జియన్ కానీ ముందు ఉందనుకోండి, డబ్బు కాస్ట్ అయినా సరే, ఎందుకంటే ప్రాణం ఎక్కడ పోతుంది కనుక బెల్జియందే కొంటారు. కాకపోతే ఏంటంటే మీరు అన్న దాంట్లో కొంత మాత్రం నేను ఏకీపిస్తాను ఒక విధంగా. కానీ ఇప్పుడు అలాగనే నేను డీజీ ఆర్టిలరీ ఉన్నప్పుడు ఈ ప్రశ్న వచ్చేది, ఎప్పుడు మనం ఫారెన్దే బాగుంది అనుకుంటే మన వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు? కనుక ఏంటంటే స్లోలీ ఆల్ రైట్, కెన్ వీ అఫోర్డ్ టు టేక్ 10% ఇండిజినస్ ట్రై చేద్దాం. ఓకే, ఇంటెన్స్ వార్ఫేర్లో కాకపోయినా ఆల్ రైట్, కౌంటర్ ఇన్సర్జెన్సీలో ఎక్కడన్నా కొన్ని చోట్ల లో ఏరియాస్లో ట్రై చేద్దాం. తర్వాత మీ ట్రయల్స్ చేస్తున్నప్పుడు 5,000 రౌండ్ కాకుండా 10,000 రౌండ్ సిమ్యులేట్ చేయడం కాదు, యాక్చువల్ లైవ్ ఫైర్ చేసి చూద్దాం. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ పెరుగుతాయో మన ఎక్విప్మెంట్ మీద, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గన్ చూడండి, ఆర్టిలరీ గన్ భారత్ ఫౌజ్ నుంచి కొంటున్నాం. తర్వాత ధనుష్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ. తర్వాత K6 వజ్రా వచ్చింది, L&T తీసుకుంది, రైట్. అటాక్స్ స్టార్ట్ అయింది. కనుక ఎప్పుడైతే ఆ ధైర్యం, ఆఫ్టర్ ఆల్ ఇది కూడా ఇక్కడ అప్రోచ్ మాత్రం ఖచ్చితంగా ఏమైంది అప్రోచ్, ఆల్ రైట్ ఒక 100 గన్స్ తీసుకుందాం. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను ఎక్స్పెక్ట్ చేసింది 50 కిలోమీటర్స్ రేంజ్ ఉండాలనుకునేవాడిని,
50 కాకపోతే ఇండియన్ గన్ ఒక 40 కిలోమీటర్స్ ఫైర్ చేసింది అనుకోండి, లెట్ us accept it. లేకపోతే ఎలా బాగుపడతారు, ఎలా డెవలప్ అవుతారు? హౌ విల్ దీస్ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు ఇంప్రూవ్? కనుక సిమిలర్లీ మీరు అన్నట్టుగా రైఫిల్స్ కూడాను ఐఎమ్ షూర్ దేరే అందేర్నయ్యి అంటారే, యాటిట్యూడ్లన్నీ మారినాయి. గవర్నమెంట్లో మార్పు ఉంది, ఆర్మ్ ఫోర్సెస్లో మార్పు ఉంది. ఫస్ట్ ఏంటంటే దేశంలో గర్వం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గర్వపడాల్సిన ఇదిగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది, దాని మీద మనకు ధైర్యం ఉంది. కనుక ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కాకపోతే ఏంటంటే రైఫిల్ ఈజ్ ఎ బేసిక్ వెపన్, అది మాత్రం మనం మర్చిపోకూడదు. వాళ్ళకి ప్రాణరక్ష ఇన్ఫంట్రీ వర్క్. కనుక అలాంటి ప్రాణరక్ష ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఏంటంటే 100% గ్యారంటీ ఉండాలి. ఆ గ్యారంటీ మనం ఇవ్వగలిగినప్పుడే మార్పులు వస్తాయి. కనుక ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ హ్యాపెన్, మేబీ ఎ లిటిల్ లేటర్. మేబీ ఇందాక మీరు చెప్పినట్టు మనం ఎందుకు మన ఇండిజినస్ మనం సొంతంగా ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నారు. మేబీ అలా ఉండి నిజానికి ASMI ఏదైతే సబ్మిషన్ కానీ ఇప్పుడు మన వాళ్ళు తీసుకొచ్చారో అదొక రిటైర్డ్ ఆర్మీ అనే తయారు చేస్తుంది, బన్సల్ ప్రమోద్ గారు అని. సో లెట్స్ హోప్ సార్ ఇంకా లెట్స్ హోప్ ద టెస్ట్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అంటారు ఇప్పుడు. ఎస్పెషల్లీ ఇన్ఫంట్రీ వెపన్స్, బికాస్ 13 lakhs పీపుల్ ఉన్నప్పుడు 13 lakh వెపన్స్ కావాలి. 13 lakhsలో హార్డ్ కోర్ ఫైటింగ్ చేసేది ఇన్ఫంట్రీ, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కంబాట్ ఆర్మ్స్లో ఉండే వాళ్ళని తీసుకోండి. ఒక లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 లక్షలు ఫ్రంట్లో ఉన్నారనుకుందాం. 7-8 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు దాని మీద ఆధారపడి. కనుక టెస్ట్ మాత్రం స్ట్రింజెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే టెస్ట్, లెట్ మీ బి వెరీ క్లియర్ సో దట్ ద కరెక్ట్ మెసేజ్ గోస్ టు ద ఎంటైర్ నేషన్. సెలక్షన్ ప్రాసెస్లో అవకతవకలు జరగవు, అది మాత్రమే చెప్పగలను. గవర్నమెంట్ అవనివ్వండి, మినిస్ట్రీ అవనివ్వండి, ఆర్మ్ ఫోర్స్ అవనివ్వండి, వెరీ క్లియర్ కట్ లైట్ డౌన్ నార్మ్స్ ఉన్నాయి. ఇంతకుముందులాగా బోఫర్సు అలాంటివి ఏం జరగలేదు. క్లియర్ కట్గా మీరు టెస్ట్ చేస్తారు, బాగుంది తీసుకుంటారు. కనుక ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. డెవలప్మెంట్ ప్రాసెస్లో పాసిబిలీ గన్స్ వీ ఆల్రెడీ డెవలప్డ్ టెక్నాలజీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ వీఆర్ ఏబుల్ టు. ఇప్పుడు పినాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, LNT చేస్తున్నాయి, టాటా చేస్తాయి, రెండు చేస్తున్నారు. భారత్ ఫోర్జ్ యాక్చువల్లీ గన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఆ టెక్నాలజీ మనం చేయగలిగాం. ఇందులో కూడాను బేసిక్ వెపన్లో మీరు అన్నట్టుగా రైఫిల్లో కూడాను ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ అనదర్ ఇయర్, 2 years. ఐఎమ్ వెరీ షూర్ ద డే ద గన్ ఈస్ ప్రూవెన్. నాకు ఎప్పుడు కూడా నా IPKF అంటే నేను ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ బై రాజీవ్ గాంధీ. రైట్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి అంతవరకు ట్రెడిషనల్ అప్రోచే ఉండింది. మనం బార్డర్ క్రాస్ అవ్వడం, కొట్టడం, 65, 71 ఇటువంటి యుద్ధాలే తెలుసు మనకి. అర్బన్ వార్ఫేర్ అన్నది మనకు తెలియదు, కంప్లీట్గా తెలియదు అని కాదు. ఏదో మనకు UN పీస్ కీపింగ్ ఫోర్స్ కూడా వెళ్ళినప్పుడు కొద్దిగా గొప్ప ఉండింది, కానీ మనకు అంత ఇంటెన్స్గా మనకు ఇన్సర్జెన్సీని హ్యాండ్ చేసే కెపాసిటీ మనకు లేదు. IPKF ఉన్నప్పుడు మనకు కాశ్మీరీ ఇన్సర్జెన్సీ రాలేదు ఇంకా అప్పటికి. IPKFలో మనకు అప్పుడు ఆర్మీ చీఫ్ ఆయన చెప్పారు కదా, ఆయన ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, వీ హ్యావ్ టు ఫైట్ విత్ 1.5 hands టైడ్ బిహైండ్ అని చెప్పారు ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో వీ లాస్ట్ లాట్ ఆఫ్ మన వాళ్ళు చనిపోయారు, మన వాళ్ళని. అన్ఫార్చునేట్ ఏంటంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని క్రిటిసైజ్ చేసాయి, ఎస్పెషలీ ద్రవిడియన్ పార్టీస్. దాంతో అక్కడ వర్క్ చేసినటువంటి, దాంట్లో పనిచేసినటువంటి మన ఫోర్సెస్కి వాళ్ళకి రావాల్సినటువంటి రికగ్నిషన్ రాలేదు. వాళ్ళ పైపెచ్చి వాళ్ళని క్రిటిసైజ్ చేశారు, హ్యూమన్ రైట్స్ అన్నారు, అద్దన్నారు, ఇద్దన్నారు. అల్టిమేట్గా ఆ అనుభవమే మనల్ని కాశ్మీర్ని కాపాడగలిగింది. ఆర్ నార్త్ ఈస్ట్లో నాగాల్యాండ్ ఆ ప్రాంతంలో మనకు జరిగినటువంటి ఇన్సర్జెన్సీస్ అన్నీ కూడా మనకు విత్ దట్ ఎక్స్పీరియన్స్ వీ కుడ్ హ్యాండిల్ ఇట్. సో యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. IPKFలో మీరు ఉన్నారు, మీరు అనుభవాలు ఎలా ఉన్నాయి, అప్పుడు మీరు చూస్తున్నటువంటి పొలిటికల్ నెరేటివ్స్ అన్నీ మీరు చూస్తే కనుక మీకు ఎలా రియాక్షన్ ఉండింది, ఇంటర్నలీ మీరు దానివల్ల ఏం అబ్జర్వ్ చేశారు, దానివల్ల మనకు ఓవరాల్గా ఎటువంటి బెనిఫిట్స్ వచ్చినాయి. డూ యూ థింక్ అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మనం అటువంటి ఆపరేషన్స్ చేసేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలా? బికాస్ ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ ఫోర్స్, యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఇటువంటి అంశాల్లో మీరు ఇఫ్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్లీ ఖచ్చితంగా అటువంటి ఛాన్సెస్ దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రొజెక్షన్ కోసం వెళ్ళాలి. ఆమె ఫర్మ్ బిలీవర్. ఇంత సైన్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఫోర్స్ ప్రొజెక్షన్ ఉండాలి. ఫోర్స్ ప్రొజెక్షన్ అంటే వెళ్ళి హిట్లర్ లాగా, నెపోలియన్ లాగా దండయాత్ర చేయమని అంటలేదు, కానీ మన సత్తువ ఏంటో తెలవాలి. అవసరం ఉన్నప్పుడు తోటి దేశానికి సహాయపడటానికి రెడీగా ఉండాలి. అది రెడీగా ఉండాలంటే మనం ట్రైనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో గోయింగ్ బ్యాక్ టు శ్రీలంక, రైట్, ఎందుకంటే శ్రీలంకలో నేను పార్ట్ తీసుకున్నా కాబట్టి చెప్పగా, ఫస్ట్లీ ఏంటంటే మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ టైంలో బేసికల్లీ జంగల్ వార్ఫేర్లో కొంతవరకు మనకి నాలెడ్జ్ ఉంది. ఎస్పెషల్లీ ఈస్ట్లో అస్సాం, నాగాల్యాండ్లో ఉన్న ట్రూప్స్ నెంబర్స్ చెప్పను ఏ డివిజన్ అని, బట్ అక్కడి నుంచి తీసుకున్న కొంతమంది ట్రూప్స్ తీసుకున్నాం, కొంతమంది మధ్యలో లక్నో ఈ ప్రాంతాల్లో ఉన్న తీసుకున్నాం, రైట్. ఇది తీసుకుని శ్రీలంక పంపించాం.
ఫస్ట్లీ ఏంటంటే ఒక విధంగా పొరపాటు జరిగింది కొంతవరకు. వీ థాట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఆపరేషన్ ఆర్మ్ ఫోర్సెస్ అసెస్మెంట్ కూడా. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ రా అవనివ్వండి, ఐబీ అవనివ్వండి, ఇన్పుట్స్ అవనివ్వండి, అందరూ కలిసి ఒక విధంగా ఇన్పుట్ వచ్చింది ఏంటి, ఇట్ ఈస్ ఏ కంపారిటివ్లీ ఈజీ టాస్క్ అనుకున్నారు ఫస్ట్. దానివల్ల ఏమైంది, డిసిషన్స్ అప్పుడు తీసుకుంటూలో ఫోర్సెస్ని మట్టుకు దే వర్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్ ఆర్ ప్రిపేర్డ్. ఒక 3 రోజులు ఫస్ట్ 3-4 days మనుషులు కంప్లీట్ హిల్గే అంటామే బ్యాటిల్ ఇనాక్యులేషన్ అయిపోయారు 3-4 daysలో. బట్ దోస్ 3-4 days వర్ క్రూషియల్, రైట్? ఎందుకంటే నేను మాకు ఇప్పటికీ గుర్తు, నేను జాఫ్నాలో పలాలి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు దే వాజ్ నాట్ ఈవెన్ డ్రింకింగ్ వాటర్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళాం, అక్కడి నుంచి మిగిలిపోయిన జెరికన్స్ ఆఫ్ వాటర్ పైనుంచి ఆవిడ కింద పోస్తుంది. ఎయిర్ హోస్టెస్ చూసిన దృశ్యాలు ఇప్పటి వరకు నేను మర్చిపోలేను. పైనుంచి కింద పోస్తుంది, కింద డేగిసాలో వాటర్ పట్టుకున్నాను, నేను చూశాను. దట్ వాజ్ ద 2nd or 3rd day ఆఫ్ ఇండక్షన్, రైట్? సో ఫస్ట్లీ ఏంటంటే అసెస్మెంట్ ఒకటి కొంతవరకు ఇదైంది, కానీ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే నా మ్యాప్లు లేవు. యూసీ, మీరు ఫోర్స్ ప్రొజెక్షన్ అన్నారే, ఫోర్స్ ప్రొజెక్షన్ అనే మనసులో ఉంటేనే మనం కొంతవరకు ప్రిపేర్ అవ్వగలం. అది ఎప్పుడు అనుకోలేదు మనం. లేకపోతే మన పక్క దేశం ఒక మ్యాప్ లేకుండా ఎలా యుద్ధానికి వెళ్ళగలం? ఫోటో కాపీలు తీసి బ్లాక్ అండ్ వైట్ మ్యాప్లు ఇస్తుంటే ఏమి ఎక్కిరేసెస్ ఉంటే ఆర్టిలరీ మేము ఫైర్ చేసిన వాళ్ళం. చెప్పుకోవాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఇల్లు ప్రిపేర్డ్కి వెళ్ళామంటే మేము, రైట్? మీరు సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, అర్బన్ వార్ఫేర్. మీరు అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ తప్ప ఎక్కడంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అలాంటి వాటిలో మన ఫైట్, లిబియా లాంటి వాటి ప్లేస్లో ఎక్కడెక్కడ కొన్ని ఫైట్ చేసిన ప్లేసుల్లో మనకు కొంత ఉంది. ఎందుకంటే జాఫ్నాలో జ్యువెలరీ స్ట్రీట్ అని ఉండేది. దాన్ని జస్ట్ ఆ స్ట్రీట్ క్లియర్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఏమయ్యేది, స్ట్రీట్ ఖాళీగా ఉండేది, 2 sides ఇల్లు ఉండేవి. లిటరల్లీ ఏంటంటే రాకెట్ లాంచర్ పట్టుకుని ఒక గోడ ఎరగొడతాం, అందులో దూకటం, ఇంట్లో ఎవరిని ఉన్నారా, మళ్ళీ నెక్స్ట్ పూర్తిగా ఆర్టిలరీ ఫైర్ చేయలేము. ఎందుకంటే జన నష్టం జరుగుతుంది. అందులో శ్రీలంకనోడు ఎవరు తెలియదు, సెనెలీస్ ఎవరికి తెలియదు. తర్వాత ఈవెన్ ఫారెన్ పాలసీ వెంట వరల్డ్ ఫేస్. మేము వెళ్ళినప్పుడు ఏమన్నారు, ప్రభాకర్కి ట్రైనింగ్ ఇవ్వండి. బేసికలీ వెళ్ళింది ట్రైనింగ్కి వెళ్ళాం, మేము ట్రైనింగ్ చేస్తాం మొదలుపెట్టాం. సడన్లీ వాట్ ఎవర్ బి ద రీజన్స్, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫోరం టు డిస్కస్ రైట్ ఆర్ రాంగ్ ఫారెన్ పాలసీ, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ ఎ మినిట్, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. కానీ అప్పుడు జరిగింది ఏమిటి, ప్రభాకర్ని వదిలేసి ప్రభాకర్ ఇప్పుడు ఎనిమి అన్నారు, ప్రభాకర్ని పట్టుకోండి అన్నారు. లీడర్షిప్ ప్రాబ్లమ్స్ ఏంటి మాకు? నిన్న వరకు సైన్యానికి జవాన్ ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ బియాండ్ లెట్స్ సే జవాన్ ఆ రోజుల్లో యావరేజ్ 8th, 9th, 10th క్లాస్ యావరేజ్. నిన్నటి వరకు ఆడితో పాటు ఫైట్ చేస్తున్నావు, ఆడికి టీచ్ చేస్తున్నావు. సడన్లీ యూ టెల్ హిమ్ లేదు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ మారిపోయినాయి, రేపు ఆయన పట్టుకోండి అంటే. హీ డజంట్ అండర్స్టాండ్. వీ అండర్స్టాండ్ what is foreign policy, why did we have to change this? Is it correct to go with the Sri Lankan government, or is it correct to support our own kith and kin from Tamil Nadu who have gone to Sri Lanka? These are very big decisions. But how can when the translation of these decisions to the man, the actually on ground person, is a very difficult process. But anyhow, our leadership is also very great. Indak soldier gurinchi annanu, we got armed forces, Indian armed forces. Nenu eppudu, you may be calling it my own trumpet or something, but I will continue blowing it. We have got a fantastic leadership. Meer eppudaina chudandi, officer men casualty ratios chuskunte our leaders lead from the front. Correct. Yes, we had huge casualties. That is a different matter, because after all you've gone to a totally new land. You didn't know the warfare. You did not really expect that Sri Lanka ఏంటంటే another reason is, like ఇప్పుడు ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అన్నారు మీరు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఎందుకు ఇది అవుతున్నారు వాళ్ళు? సర్వైవల్ మొదటి నుంచి స్టార్ట్ అయింది, సర్వైవల్. తర్వాత ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ స్టార్ట్ అయింది, మిగిలిన వాళ్ళని కంప్లీట్ నాశనం చేద్దాం. దట్స్ ఎ డిఫరెంట్ దిస్ థింగ్. బట్ ద బేసిక్ ఎయిమ్ వాజ్ వాట్ దే హెవ్ బీన్ బ్రాట్ అప్, దట్ ఇది చేయకపోతే మన సర్వైవ్ అవ్వాలి. శ్రీలంకన్ LTTE వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. వెరీ హైలీ మోటివేటెడ్ పీపుల్, because they were fighting for their birth, their right in Jaffna. Now or never, they had to fight it. So the motivation levels of that particular, we must give the devil the due. After all, a good warrior, a true soldier will always say, when you fight with the enemy, you will kill him. At all costs, you will kill him. At the same time, but if at all there is this thing, you must acknowledge that fact. They were highly motivated. But we took about 3-4 days. First 3-4 days, actually, my casualties first 3-4 days, because maybe we were not totally prepared. Then we realized, look here,
these guys mean business. And that is how then we went about it. But thereafter, I think political this thing took over and Sri Lankan. Otherwise, I think it's an excellent this thing we have done. It's a great experience. But the sad part, as you rightly said, is unsung heroes చాలా మంది ఉండిపోయారు. యాక్చువల్గా వాళ్ళు దేశం కోసం, వెదర్ ఇట్ ఈస్ బోర్డర్ అవనివ్వండి, ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ అ సోల్జర్? ఇటు చైనీస్ బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ అయినా సరే పోరాడుతున్నాడు, ప్రాణాలు ఇస్తున్నాడు, అక్కడ కూడా ప్రాణాలు ఇస్తున్నాడు. కానీ అక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా రికగ్నిషన్ రాలేదు. ఇట్ టుక్ అస్ ఎ లాంగ్ వైల్. దే వర్ బీయింగ్ లుక్ లైక్ అండర్ డాగ్స్, ఎందుకు ఊరికే చనిపోయినట్టుగా, వితౌట్ రియలైజింగ్ ఇట్. తర్వాత డెకరేషన్స్ కూడా, నెంబర్ ఆఫ్ డెకరేషన్స్ ఫర్ హార్డ్లీ ఎన్ని, నెమ్మదిగా తర్వాత పారా ఫోర్సెస్ 10 పారా, ఇప్పుడు నెంబర్ చెప్తున్నాను, 10 పారా పెట్టాలి. అది ల్యాండ్ చేసినప్పుడు ఎంతమంది ఇదే, బికాస్ దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎ పర్టికులర్ అపోజిషన్ శ్రీలంకన్ పీపుల్. We did not know that Sri Lankan army was so well equipped. So the intelligence also played its own part. But however, I think, like any good armed forces, initial adversaries ఖచ్చితంగా we overcame. I think, personally, I feel that we had an extremely good job. Thereafter, whether it is jungles of Avanya తీసుకోండి, జాఫ్నాలో actual town fighting తీసుకోండి, Trigomarali తీసుకోండి, I think we had done an extremely good job. It is only the initial casualties which took away to all. And I think that has been a very great experience. And I totally agree with you. Those lessons must be written in golden letters, revived if at all in case they have been lost. Though of course within armed forces, certainly we keep track of those. Because armed forces, the great thing is, we have a thing of every operation, even after Op Sindoor. You'll be surprised. Like your discussions, మీరు చెప్పారు కదా, ఆప్ సింధూర్లో మనం ఏం చేసాం, నేను మాట్లాడాను. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఆర్ట్రాక్ అని ఉంది, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్. దాంట్లో ఇట్ ఈస్ ఏ రిపాజిటరీ ఆఫ్ ఎంటైర్ లెసన్స్, రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్, సోల్జర్ ఎలా ఫైట్ చేశాడు నుంచి ఆర్టిలరీ ఎలా ఫైర్ అయింది, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వై ఐ థింక్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఎస్, శ్రీలంకన్ ఈజ్ నాట్ ఎ వెరీ రోజీ డిపిక్షన్ ఆఫ్ ఎ టఫ్ ఫైట్ విచ్ హెస్ టేకెన్ ప్లేస్. కరెక్ట్. అంటే మేము చేయగలిగింది ఐపీకేఎఫ్ని కూడా కవర్ చేసాం మేము. అక్కడ వచ్చిన అవార్డ్స్ వచ్చిన వాళ్ళని కూడా మేము రికగ్నైజ్ చేసాం మేము. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అందుకని అంటే మన ఓవరాల్ అప్రోచ్ మన దేశంలో ఈ మిస్టేక్స్ని మనం పొలిటికల్ యాంగిల్లో చూడడం మొదలుపెట్టేసరికి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని నావి కొన్ని ఒపీనియన్స్ నేను, బికాజ్ మీరు ఆఫ్ కోర్స్ మీరు మాజీ సైనికులు, సర్కిల్స్లో మీరు దాన్ని ముందు తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది, అందరికి చెప్పగలిగితే. 2-3 అంశాలు. ఒకటి, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మార్చాలని చెప్పాను. రెండోది నేనేమంటానంటే, యూ షుడ్ బి ఆన్ ద హై టేబుల్. మీకు సిసిఎస్ జరుగుతోంది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫేర్స్, దే ఆర్ ఆల్ అందరూ పొలిటీషియన్సే. వాళ్లకు నిజంగా ఆర్మ్ ఫోర్సెస్ యొక్క ఒపీనియన్ అన్నది మళ్ళీ పొలిటికల్ యాంగిల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ సెక్రటరీ ఎవరో చెప్తున్నారు. సో సివిలియన్స్ చెప్పేదానికి వేరే ఉంటుంది, ఫోర్సెస్ యొక్క అప్రోచ్ వేరేలాగా ఉంటుంది. వేరేస్ మనకు అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, దే ఆర్ ఇన్ ద హై టేబుల్. వాళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు దే కెన్ పుట్ దర్ ఫుట్ డౌన్. ఫర్ ఇన్స్టెన్స్, మనకు ఒక గవర్నమెంట్ పొలిటికల్ నేచర్ ఎందుకు చెప్పాలి కానీ, మీకు తెలిసింది సియాచిన్ని ఆల్మోస్ట్ డీమిలిటరైజ్ చేసేదానికి ఒప్పుకున్నారు వాళ్ళు. అలాగే ఇంకో ప్రభుత్వం వచ్చేసి మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ని ఐబీ చేద్దామని చూశారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ సమ్హౌ మీరు చెప్పింది వాళ్ళు వినగలిగారు, ఏదో అయింది కానీ, బట్ అటువంటి మిస్టేక్స్ అవ్వకుండా యూ షుడ్ బి ఆన్ ద హై టేబుల్. అది నాకు ఐ థింక్ ఐ ఫీల్ దట్. నో ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఒకటే కాదు, డిఫరెంట్ కార్డర్స్ని తీసుకుంటున్నాను. బేసిక్ థీమ్ ఈస్ దట్ ఇఫ్ సంబడీ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్, యూ ఆల్సో షుడ్ బి గివెన్ ఎ ప్లేస్ ఆఫ్ రెఫరెన్స్, ఎ ప్లేస్ ఆఫ్ డిస్కషన్ అన్నట్టుగా. సో ఎస్, దెర్ ఈస్ స్టిల్ మచ్ మోర్ టు రిక్వైర్డ్ విచ్ ఇస్ దేర్. బట్ ఐ థింక్ వీఆర్ స్టార్టెడ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ వేరియస్ డిస్కషన్స్. మనం చూస్తుంటాం కదా, చాలా చోట్ల డిస్కషన్లు చూస్తుంటాం, ఏమిటి లెట్స్ గెట్ దీస్ పీపుల్ అన్నట్టుగా. బట్ ఐ థింక్ యూ హ్యావ్ రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీ యుఎస్లో వెన్ ఈస్ కాల్డ్ బై ద పార్లమెంట్, యూల్ ఆల్వేస్ ఫైండ్ దోస్ 2-3 చీఫ్ సిట్టింగ్ నెక్స్ట్ డోర్. Whereas in our parliament, I have been party to particular thing and for 40 years toward the end, he gets a slip from the defense secretary, question answers given. What is wrong? Actually, you should be able to get your chiefs sit there so that immediate government, the chief should be able to, yes, I have taken this decision, rather than that being అంటే పబ్లిక్ హియరింగ్ లేకపోయినా అట్లీస్ట్ ఇన్ క్లోజ్ చేంబర్స్ వాళ్ళ బ్రీఫింగ్ ఉండాలి, వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. Even there is nothing wrong. When there is a question, I am with you on that. In a good democracy, a vibrant democracy, that should come up. Your ability to get that person and say, look here, let us hear his version.
he might have something more to say rather than every time ఒక క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఇంకోటి అడగటం. I've seen this happening in parliament. I'm being very frank. The question is asked, దానికి ఏమో సప్లిమెంటరీ క్వశ్చన్ అంటే గబుక్కున ఎవరో స్లిప్ రాస్తారు, కింద నుంచి పాస్ అవుతుంది, ఆయన డిఫెన్స్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గోమ్ టు ద ఆర్మీ హెడ్ క్వార్టర్స్, మళ్ళీ ఆ రిప్లై వస్తుంది, మళ్ళీ రెడీ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, ఎ లిటిల్ ఓపెన్నెస్. ఐఎమ్ నాట్ సెయింగ్ పొలిటిసైజ్ చేయొద్దు. ఫస్ట్లీ ఆర్మ్ ఫోర్సెస్, లెట్ మీ బి వెరీ క్లియర్, అవర్ ఆర్మ్ ఫోర్సెస్ ఈజ్ a truly highly patriotic armed forces. We are absolutely apolitical. I have no doubt in my mind. And it is good that you make them remain like that. If at all there are a few aberrations here and there, that should not talk as a rule. Maybe an odd aberration here and there should never be taken. Even people talked about General Senna being this thing, late Lieutenant General Senna. There are names. They're all aberrations. But I dare say armed forces still remains apolitical. Apolitical ga unchi kodanu, there is a need to bring in that they should be able to come up and say that, look here, we have taken this decision, this is the guidance we got, this is what the decision we took. అలా చేయకపోతే ఏంటంటే బేసికలీ there is either a lack of confidence or trust in your own armed forces అని ఒక ఫీలింగ్ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగానే మా 50th డిఫెన్స్ రౌండ్ ఆఫ్ ఎపిసోడ్ని మీరు చాలా స్పెషల్ చేశారు, చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ సార్, యాజ్ ఆల్వేస్ ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. నిజంగా వాళ్ళతో పాటు 50 ఎపిసోడ్స్ నేను కూడా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.